తనొక పుష్పకావ్యం. కొండంత నిబ్బరం, క్రమశిక్షణ, నిజాయితీ ఆమె ఆయుధం. 95 వయోవృద్ధురాలు, విజ్ఞానలోకపు శిరోమణి, మానవత్వం నిండుగా అలంకరించుకున్న మహిళామూర్తి. అమ్మలా అందర్నీ ఆదుకునే అభ్యుదయ భావస్ఫూర్తి. ప్రకృతిని ఆరాధించే ప్రేమికురాలు, కరుణ నిండిన కమనీయ సేవా తత్పరత. విశాఖతోనే జీవితం, మహేశ్వరీదేవి మధుర స్పందనం. చిరునవ్వే ఆమె ఆత్మస్థైర్యం. కాలం తెలిపిన భావాలు ఆమె మాటల్లోనే విందాం, స్వాగతిద్దాం. టీవీ టూరిజం ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు మహేశ్వరీదేవి. మా ఫ్యామిలీ హిస్టరీ కొంచెం చెప్తాను. నేను పుట్టింది మంచిలనే గ్రామంలోను. మా నాయనమ్మ తాతగారు ఆ ఊళ్ళో మంచి పేరు ప్రతిష్టలతోటి ఉండేవారు. నా వారికి 9 సంతానం, 2 ఆడపిల్లలు, 7 మగపిల్లలును. అందులో మా నాన్నగారు అందరిలోకి ఆఖరి సంతానం. ఆయన పేరు సుబ్బారాయుడు గారు. మా తాతగారు ఊళ్ళో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసి పెద్ద పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. కానీ ఆయన మా నాన్నగారు 3 ఏళ్ల వయసులోనే పోయారు. పోతే మా నాయనమ్మ గారి 90 పిల్లల్ని పైకి తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చి మంచి భారత పౌరులలాగా తీర్చిదిద్దిన మహానుభావురాలు. ఆ రోజుల్లో చదువులంటే తెలియని రోజుల్లో రాజమండ్రిలోనూ నర్సాపురంలోనూ కాపురాలు పెట్టి ఈ పిల్లలందరినీ కూడా చదివించిన గొప్ప వ్యక్తి ఆవిడ. 4-5 రోజులు పిల్లాడుగా ఉన్నప్పుడు మా నాయనమ్మ మా నాన్నగారి మీద ఒక సర్పం వచ్చి సర్పం పడగ విప్పి ఆడుతుంటే చూసి ఏం చెప్పాలో తెలియక ఆ సర్పం దగ్గరికి వెళ్ళి, నాయన నేను 3 పేర్లు పెట్టుకుంటాను, నా పిల్లాడి జోలికి రాకుండా పారిపో నాయన అని దండం పెట్టుకుంటే అతి విచిత్రంగా ఆ సర్పం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మా నాయనమ్మ మా నాన్నగారికి సుబ్బారాయుడు అన్న పేరు పెట్టారు. మా నాయనమ్మ గారు 108 సంవత్సరాలు బ్రతికారు. ఆవిడ్ని పిల్లలందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుని చాలా జాగ్రత్తగా ఆవిడ్ని చివరిదాకా సర్వ్ చేశారు. అందరినీ ఆవిడ పైకి తీసుకొచ్చారు. తర్వాత మా నాన్నగారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివారు. అప్పుడు ఎఫ్ఏ అనేవారు. ఎస్ఎల్సి ఎఫ్ఏ దాకా రాజమండ్రిలో చదివారు. నర్సాపురంలో అంతకు మునుపు చిన్న చదువు చదివారు. బిఏకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళారు. అక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివారు. ఆ ఏరియాలో మొట్టమొదట డిగ్రీకి వెళ్ళిన మనిషి మా నాన్నగారు. మా పెత్తంజులందరూ కూడా ఇంజనీర్లు అలా చదివారు. నాన్నగారు ప్రెసిడెన్సీ కాలేజీలో ఉండగా ఆయన సాహస కృత్యాలు చూసి అప్పుడు బ్రిటిష్ రిజిమ్ వారు అతను ప్రిన్సిపాల్ ఆయన్ని డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద రిక్రూట్ చేశారు. వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ డెకాయిటీస్ వచ్చి పెళ్లివారి గ్రూపుల్ని బళ్ళల్లో పెళ్ళివారు వెళ్ళేటప్పుడు ఆ బళ్ళు ఆపేసి వాళ్ళని కొల్లగొట్టి అవతలకు వెళ్ళిపోయేవారు డెకాయిటీస్. వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు మా నాన్నగారిని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ డెకాయిటీస్ని కంట్రోల్ చేయమన్నారు. మా నాన్నగారికి కొంచెం హిస్టరీ అవి అన్నీ తెలుసు. అందుచేత ఏం చేశారంటే పద్మిని కథ జ్ఞాపకం తెచ్చుకుని అలాగే ఈ పోలీసు వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళ వేషం వేసి వాళ్ళ దగ్గర పిస్టోల్స్ పెట్టి వాళ్ళందరినీ బళ్ళల్లో పెళ్లివారిలాగా పంపించారు, బ్యాండు అవి పెట్టి. ఈ డొకైటిస్ వచ్చి వాళ్ళ మీద పడ్డప్పుడు ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుని ఇది చేశారు. ఆ విధంగా చేసేసరికి బ్రిటిష్ రిజిమ్ వాళ్ళకి చాలా మంచి ఇంప్రెషన్ కలిగి మా నాన్నగారినేమో పై పోస్ట్కి ప్రమోట్ చేశారు. కానీ అందులో ఆటే రోజులు మా నాన్నగారు ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కాంగ్రెస్ చాలా జోరుగా ఉండేది. గాంధీ గారు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు అవి పెట్టేవారు. పెట్టి ఇదిగా చేసినప్పుడు మన ఇండియన్స్ హిందువులు రెబల్ అయ్యేవారు బ్రిటిషర్స్ మీద.
అయితే ఈ బ్రిటిష్ రిజైమ్ గవర్నమెంట్ ఏం చేసింది, మా నాన్నగారినేమో షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వమని రెబలైన వాళ్ళందరినీ కూడా చంపించేయమంది. దాంతో మా నాన్నగారు ఇష్టపడలేకపోయారు. అలా అందరినీ చంపడం నా వల్ల కాదు, దే ఆర్ మై పీపుల్, ఓన్ పీపుల్, ఎలా నేను చంపుతాను, అలా నేను చేయాలంటే ఓ సంతకమే కదా అన్నారు. సంతకం పెట్టినా ఆయనదే కదా అవుతుంది బాధ్యత, అంచేత నేను చేయనని చెప్పి ఆయన విడిచిపెట్టినప్పుడు కూడా జాబు చాలా సెన్సిటివ్గా మా మేనమామని వాళ్ళ చెల్లెల్ని మా నాన్నగారికి ఇచ్చారు కదా, వాళ్ళ అన్నయ్యని పెద్దన్నయ్యని చదివించారు, బాధ్యత పడ్డారని ఇద్దరిని పిలిచి వాళ్ళని అడిగారు, ఇలాంటి పరిస్థితి మీరు చెయ్యమంటే ఉద్యోగం చేస్తాను, ఎందుకంటారా, మీరు పిల్లనిచ్చారు, మీరు చదివించారు, మీ ఇద్దరి మాట నేను కాదన్నాను, కానీ వాళ్ళని చంపించాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, నా కాన్షియస్నెస్ కిల్ చేసుకుని నేను ఆ పని చేస్తానంటే వాళ్ళిద్దరూ కూడా నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు ఎలాగో అలాగా కుటుంబాన్ని పోషించుకోగలవు, అంచేత నువ్వు ఆ జాబు విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చిన జాబులో చేరమని చెప్పారు. చెప్పాక ఆయన ఆ జాబు విడిచిపెట్టేసి లా చేశారు, ప్రాక్టీస్ పెట్టారు. లా ప్రాక్టీస్ పెట్టి మా 4 సంతానం పుట్టిన తర్వాత మంచిల్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేసేసి ఆయన మళ్ళీ కాంగ్రెస్ ఉద్యమంలోకి చేరి ఎక్కడ సభలైతే అక్కడికి వెళ్ళి అలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ఈ సందట్లో మా అమ్మగారు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారు. అయినప్పుడు మా నాన్నగారు కాశీ వెళ్ళి వచ్చి, నేను వచ్చిన తర్వాత నేను పుట్టాను, అందుకే నాకు కాశీ విశ్వేశ్వరుడి పేరు మహేశ్వరీదేవి అని పెట్టారు. పెట్టి ఆ మళ్ళీ ఫ్యామిలీ తీసుకొచ్చి భీమవరంలో మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నా తర్వాత మా తమ్ముడు పుట్టాడు. అప్పుడు ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో మా తమ్ముడు, మా పెద్దక్కయ్య ఇద్దరు కూడా ఇల్లు కట్టిన 2 నెలలకు పుట్టారు. అందరూ కూడా చాలా ప్రశంసించి, సుబ్బారెడ్డి గారు ఇల్లు కట్టారు, పెద్ద భవంతి కట్టారు అని చాలా సంతోషించారు. వీళ్ళిద్దరూ పుట్టారు. మా తమ్ముడు పుట్టిన వేళా విశేషం మంచిదే. ఆ ఇంట్లో 30 పురుళ్ళు దాకా మా అమ్మగారు పోశారు. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా మా నాన్నగారి కుటుంబమే. ఇల్లు నేను చిన్నపిల్లనేప్పటికీ తర్వాత కొంచెం నాకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ దూరంగా ఉండేది. అందుకని ఇంట్లోనే 5-6 పిల్లల్ని జత చేర్చి ట్యూషన్ పెట్టి చెప్పించేవారు. కానీ నాకు ఆ ట్యూషన్ నచ్చలేదు. అక్కడ వాళ్ళు లెక్కలు లేవు, భూగోళం లేదు, అప్పుడు మేము అవే చెప్పేవాళ్ళం, చరిత్ర లేదు, ఏమీ లేదు. ఇక్కడ నేను చదవకూడదు అనుకుని అందరినీ వాకబురు చేసుకుని ఓ రోజు మా అమ్మకి మా నాన్నగారికి తెలియకుండగా 3 మైళ్ళు దూరం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను, గర్ల్స్ స్కూల్కి. అప్పుడు కో ఎడ్యుకేషన్ లేదు, అసలు ఆ మాటే లేదు. ఆడపిల్లలు చదివే చాలా గొప్పగా ఉండేది. హెడ్ మాస్టర్ని మీట్ అయ్యాను. మీట్ అయితే ఎవరమ్మాయివి ఏమిటంటే అన్నీ చెప్పి, నేను స్కూల్లో చేరదామని వచ్చానండి అంటే, నువ్వా వచ్చావా ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోయారు. లేదండి, నేనే చేరదామని వచ్చాను, అక్కడ మాకు ప్రైవేట్ చెప్పే మాస్టరు లెక్కలు చెప్పరు, భూగోళం ఏమీ చెప్పటం లేదు, ఊరికి తెలుగును ఎక్కాలే చెప్తున్నారని చేత నేను వచ్చి చేరతాను అని చెప్పి అనేసరికి ఆయన అప్లికేషన్ ఫామ్ ఇచ్చి తప్పకుండా నాన్నగారి చేత సంతకం పెట్టించో పట్టుకురాము. నాన్నగారి పేరు ఊరందరికీ తెలుసు అని చేత చెప్పేశారు. 5-6 పిల్లల్ని జత చేర్చుకుని మా నాన్నగారి చేత సంతకం పెట్టించుకుని వెళ్ళి ఆ స్కూల్లో చేరాను. చేరాక ఆ స్కూల్లో యాక్టివిటీస్ చాలా ఉండేవి. సంగీతం ఉండేది, ఆటలు ఉండేవి, గార్డెన్ వర్క్ ఉండేది, అన్నీ ఉండేవి. తర్వాత గవర్నమెంట్ స్కూల్ కదా, లెక్కలు అవి అన్నీ చెప్పేవారు. నాకు చాలా నచ్చింది ఆ స్కూల్లో. అయితే ఓ రోజు సంగీతం మాస్టర్ ఏదో చిన్న మాట అన్నారు. అనేసరికి నేను మీ క్లాసులో సంగీతాన్ని రానని చెప్పి వెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చుని ఆయన చెప్పే పాఠాలు వినేదాన్ని. ఆయన తెలుగు చెప్పేవారు, ఆ తెలుగు వినేదాన్ని. అలాగా ఆ స్కూల్లో
8వ తరగతి వరకు చదివాను, అక్కడ దాకానే ఉంది. మాకు అప్పుడు డిఈఓ అని చెప్పి ఆయన ఇన్స్పెక్షన్స్కి వస్తూ ఉండేవారు. ఆ డిఈఓ వచ్చినప్పుడు చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు అంటారు, అలాగ పెట్టేవారు. పెడితే అన్నిట్లలోనూ ఫస్ట్ వచ్చేదాన్ని. 2-3 ప్రైజులు ఇస్తూ ఉండేవారు. అవి ఏదో పెద్ద ఘనంగా ఇంటికి పట్టుకొచ్చి మా అమ్మ నాన్నగారికి చూపించేదాన్ని. వీళ్ళు తర్వాత 4th క్లాస్లో చేరాను. 5th చదవకుండగా డబుల్ ప్రమోషన్ ఇచ్చి 6వ క్లాస్లోకి చేర్చేశారు. చాలా సంతోషం పడ్డారు అందరూను. ఏదో పిల్ల తెలివైందని మా నాన్నగారు అమ్మ అనుకున్నారు. నేను స్కూల్లో చదువుతున్నప్పుడే నాకు 9.5 ఏళ్ల వయసులో మా భగవద్గీత చెప్పించారు 18 అధ్యాయాలు. అది కాక హిందీ చదివించారు. హిందీ ప్రాథమిక పరీక్ష అవగానే నాకు ప్రమోషన్ వచ్చి డబుల్ ప్రమోషను రాష్ట్ర భాష పరీక్ష కట్టాను. తర్వాత బెంగాలీ నేర్చుకున్నాను స్కూల్లో 3rd ఫార్మ్ వరకును. రాష్ట్ర భాష పరీక్ష కట్టినప్పుడు ఒక చిన్న చిత్రం ఏంటంటే, అది దక్షిణ హిందీ భారత ప్రచార సభ వాళ్ళు కండక్ట్ చేసింది. అక్కడ కలెక్టర్ గారు రామకృష్ణరాజు గారు అని చెప్పేసి ఆయన కలెక్టరు, ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్. నేను హాల్కి వెళ్ళేసరికి ఈ 12 ఏళ్ల పిల్లని ఆయన చూసి, నువ్వెందుకు వచ్చావమ్మా అంటూ పరీక్షల కన్నా నవ్వేసి పక్కన కూర్చోపెట్టేసుకుని నాకు పరీక్ష పేపర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే అడిగాను, కానీ నాకు కూడా హాలు టికెట్ చూపించాలి అని తెలియదు. గట్టిగా అడిగే ధైర్యం లేకపోయింది. ఇంతట్లోకి నాకు ప్రైవేట్ చెప్పిన మాస్టర్ వచ్చి, ఏమమ్మా పరీక్ష రాకుండా కూర్చున్నావు అంటే, ఈయన పేపర్ ఇవ్వలేదండి అని చెప్తే వెంటనే ఆయన లేదండి ఆ పిల్ల రాస్తుందని చెప్పి ఇచ్చారు. అప్పటికే ఒక 25 నిమిషాలు అయిపోయింది. అలాగే రాశాను. ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ మధ్యాహ్నం రాశాను. అయ్యాక నా సర్ప్రైజ్ ఏంటంటే, నాకు ఆయనకి కూడా నేను రాష్ట్ర భాష ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అది అందరూ సంతోషించారు. ఆయన వచ్చి చాలా ఎప్రిషియేట్ చేశారు. అది అంచేత నాకు 12 ఏళ్ల వయసు వచ్చేసరికి రాష్ట్ర భాష పరీక్ష పాస్ అవ్వడం, ఈ హిందీలోను భగవద్గీత 18 అధ్యాయాలు నేర్చుకున్నాను. మరి అలాగా ఆ టైం కూడా నాకు ఖాళీ స్కూల్కి వెళ్ళడం రావడం ఆ టైం అంతా కూడా స్పెండ్ అయిపోయేది. టైం ఉండేది కాదు. ఆ తర్వాత 13-12 ఏళ్ళు వచ్చేసరికి ఇదిగో ఇక్కడ కాళీమర్దన్ ఉంది, క్రోష వర్క్, అది భారత భాగవతాలు, రామాయణం, మరి లేసులు అల్లడం, ఎంబ్రాయిడరీ అన్నీ హ్యాండ్ వర్క్ అంతా నేర్చుకున్నాను. నాకు వచ్చిన హిందీ చాలా విధాలుగా హెల్ప్ చేసింది. అక్కడ ఉన్న 27-28 రోజులు కూడా ఎంటైర్ షో నేనే మేనేజ్ చేసేదాన్ని. అమ్మ బావగారు అక్కడ ఉండేవారు. రోజు నన్ను పరీక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని మళ్ళా వచ్చి చదువుకునేదాన్ని. మా అమ్మగారు బావగారు ఇంట్లో ఉండేవారు. 27 రోజులు అయిపోయిన తర్వాత పరీక్షలు అయిపోయాక ఓ రోజు ఓ పడవ మాట్లాడుకుని 27 ఘట్టాల్లోనూ మేము ముగ్గురం వెళ్ళి స్నానాలు చేసి వచ్చాం. ఓ రోజు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాలను చూడాలన్న పట్టుదలతోటి వెళ్ళి విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఆయన్ని చూసి ఆయన పక్కన కూర్చుని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని యువతలకు వచ్చాను. ఆయన చాలా సంతోషించారు. అమ్మ, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు చదివావు, హిందీ ఇంత బాగా నేర్చుకున్నావు అని సంతోషించారు. ఇక్కడ ఇంకొక సంఘటన చెప్తాను. ఏమిటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు భీమవరంలో గాంధీ గారిని తీసుకొచ్చారు మా నాన్నగారు. తీసుకువచ్చినప్పుడు అది గవర్నమెంట్ స్కూల్ కదా, ఎవరు కదలడానికి వీల్లేదు, స్కూల్ విడిచిపోయి పెడితే డిస్మిస్ చేస్తామని చెప్పారు. కానీ నేను మా నాన్నగారు తీసుకొచ్చిన గాంధీ గారిని చూడకుండా ఎలా ఉంటాను? హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అటెండెన్స్ వేయించేసుకుని నెమ్మదిగా అంత దూరం నడుచుకు వెళ్ళి గాంధీ గారి పక్కనే కూర్చుని ఆయన దర్శనం చేసుకోగల మహాభాగ్యం కలిగింది ఆ పక్కన. అలాగే ఇక్కడ పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారిని చూసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా నా అదృష్టం అనుకుంటా. దేవాలయంలో
విశ్వనాథుని దేవాలయంలో పండితులు నాకు, అమ్మ నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు కానీ పూర్తిగా చూడటం లేదు, రేపు రాత్రి 8 గంటలకి రా, మేము నీకు దేవుణ్ణి పూర్తిగా చూపిస్తామంటే నేను మా బావగారు మా అమ్మగారు కలిసి వెళ్ళాం. వెళితే వాళ్ళు శుభ్రంగా పువ్వులు, అభిషేకం చేసిన నీళ్లు అన్నీ తీసేసి పూర్తి లింగాన్ని చూపించారు. అది నిజంగా మా అదృష్టం అనే అనుకుంటున్నాను. నేనెప్పుడు కూడా ఆ కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలతోటి ఇంతవరకు వచ్చానని చెప్పి నమ్మకం నాకు. వారే నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అలా కాశీలో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత నా రిజల్ట్స్ వచ్చాయి. నేను మంచి మార్కులతోటి పాస్ అయ్యానని తెలిసిన తర్వాత మా పెత్తండులు, మా కుటుంబం అందరూ కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేసి, ఆడపిల్ల అయినా ఫస్ట్ టైము భీమవరం నుంచి ఒక ఆడపిల్ల అవతలికి వెళ్ళి చదువుకుని ఇంత బాగా పైకి వచ్చిందని చాలా సంతోషించారు. ఆ వెంటనే ఎఫ్ఏ అనేవారు అప్పుడు. దానికి నేను కాకినాడ కాలేజీకి వెళ్ళాను. కాకినాడ కాలేజీలో కూడా ప్రిన్సిపాలు, మాస్టర్లు అందరూ కూడా నన్ను చాలా అభిమానంగాను ప్రేమగా చూసేవారు. చూసి నాకు ఏదైనా సందేహం ఉంటే రమ్మని సందేహాలు తీర్చి నన్ను తీర్చిదిద్దేవారు. అందుకు కాకినాడ మాస్టర్లు చాలా హెల్ప్గా ఉండేవారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ప్రిన్సిపల్ గారు పిలిచి, అమ్మ నువ్వు టాప్లో ఉన్నావు లిస్టులోను, అబౌవ్ బెన్ యాడమ్లాగా అని చెప్పి నన్ను చెప్పారు. చెప్తే చాలా సంతోషంగా ఇంటికి వచ్చేసాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చాలా ఘనంగా వచ్చాయి. నేను తెలుగులో యూనివర్సిటీ సెకండ్ వచ్చాను. చాలా మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతట్లోకి కాలేజీ తెరిచే టైంకి మా అమ్మగారికి సీరియస్ అయ్యి మేమెవరము పట్టించుకోలేదు. నాకు తెలియదు అప్లై చెయ్యాలి, ఫీజు కట్టాలి, అవన్నీ నాకు తెలియదు. మా వాళ్ళంతా మా అమ్మగారి హడావిడిలో ఉన్నారు. చక్కగా 20 రోజులు అయ్యాక స్థిమితంగా కాలేజీకి వెళ్ళాను. వెళ్ళేసరికి అప్పటికప్పుడే అడ్మిషన్స్ అయిపోయాయి. 15 రోజులు నా కోసం వెయిట్ చేసి సీటు ఇచ్చేశారు. నాకు సీటు లేదు. అప్పుడు ప్రిన్సిపాల్ గారు బాధపడ్డారు, ప్రొఫెసర్స్ అంతా కూడా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు బాధపడ్డారు. నన్నేమో తెలుగులో చేరమన్నారు, కానీ నాకు సైన్స్ ఇష్టం, అందులోనే చేరతానంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి యూనివర్సిటీకి రాసి యూనివర్సిటీ నుంచి స్పెషల్గా నాకు సీటు క్రియేట్ చేయించి నన్ను యూనివర్సిటీ మళ్ళీ బీఎస్సీలో చేర్చుకున్నారు. సెకండ్ ఇయర్ కూడా అయిపోయాక కాలేజీలో వెల్డిక్టివ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ వెల్డిక్టివ్ ఫంక్షన్లో ప్రిన్సిపాల్ గారు, ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు భారతీయ నారి అని ఒక వివేకానంద స్వామి బుక్కు ప్రజెంట్ చేశారు. చేసి చాలా ఘనంగా చెప్పుకున్నారు. తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి కూడా నన్ను గురించి చాలా బాగా రికమెండ్ చేశారు. ఎంఎస్సి చదవాలి, ఎంఎస్సికి బెనారస్కి అప్లై చేసాం. చేస్తే అప్పుడు మిలిటరీ వాళ్ళు యుద్ధం అయిపోయింది. వాళ్ళు వెడుతూ ఆ ట్రైన్స్ ఆపేసి ఎక్కడైనా ఆడపిల్లలు కనపడితే పట్టుపోయేవారు. అందుకని మా నాన్నగారు భయపడ్డారు. ఇంతట్లోకి ఆనర్స్ చదవమని ఆనర్స్లో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టాక ఆంధ్ర యూనివర్సిటీలో నేను అడుగుపెట్టిన వేళ విశేషం నాకు తెలియదు. వైస్ ఛాన్సలరు, ప్రిన్సిపాలు, రిజిస్ట్రారు అందరూ కూడా నన్ను చాలా అభిమానాపేక్షలతో చూసేవారు. డిసిప్లిన్ అంటే మహేశ్వరి మారుపేరు డిసిప్లిన్ అని చెప్పుకునేవారు. నాకు ఏమీ ఇబ్బంది లేకుండా చూశారు. ఆనర్స్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా మెడల్స్ తెచ్చుకున్నాను. అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఎంఎస్సి అప్పుడు ఎంఎస్సి బై రీసెర్చ్ చేయమన్నారు. ఆడపిల్లలు ఎవరూ లేరు. ఆనర్స్లో కూడా నేను ఒక్కర్తినే. అలా ధైర్యంగా చదివాను. చదివిన తర్వాత రీసెర్చ్ చేయడం అంటే మాటలు కాదు, చాలా అసాధారణమైన పని. ఆడపిల్లలు ఎవరూ లేరు. ఆ రోజుల్లో చాలా బస్సులు అవి, హాస్టలు అవి చాలా ప్రాబ్లం ఉండేది. అయినా సరే మా నాన్నగారు వెళ్ళి చెయ్యమని చెప్పారు, పంపించారు. వచ్చిన తర్వాత ఎంఎస్సిలో చేరాను బై రీసెర్చ్. నేను ఒక్కరినే. మా ప్రొఫెసరు ఏమంటే
ఆయనకి ఒక మొక్క, ఇది కొంచెం విచిత్రంగానే ఉంటుంది, ఒక మొక్క మీద, నాది బోటనీ కదా, దాని మీద దాని రిపర్టివ్ బయాలజీ చేయమని చెప్పారు. ఆ మొక్క బీచ్లో పెరుగుతుంది. రిపర్టివ్ బయాలజీ అంటే ఫ్లవర్ పుట్టిన దగ్గర నుంచి చూసి చెయ్యాలి. అది రాత్రులు సాయంత్రం 6 గంటలకి బడ్డు వచ్చేది, తెల్లవారేసరికి ముడిచిపోయేది, అంటే దాని రిప్రొడక్షన్ అంతా అయిపోయేది. దాని మీద చేయమన్నారు. ఆడపిల్లని, చిన్నదాన్ని బీచ్లోకి రాత్రి తెల్లవారులు ఎక్కడుంటాను, కంగారు పడ్డాను. ఈ సందట్లో వైస్ ఛాన్సలర్ పిలిచి, అమ్మ నీకు జాబ్ ఇస్తాను చేరని చెప్పి నన్ను జాబ్లో పెట్టారు. ఫస్ట్ నేను యూనివర్సిటీలో జాబ్లో చేరాను, మా ప్రొఫెసర్ ఎంఎస్సీ చేశాను. ఇవన్నీ 3 ఫస్టులు ఉన్నాయి. 3 ఫస్టులకి మా ప్రొఫెసర్ దగ్గర ఫస్ట్ స్టూడెంట్ని. యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్లో ఆడపిల్లల్లో రీసెర్చ్ చేసిన ఫస్ట్ గర్ల్ని. జాబ్లో చేరింది నేనే ఫస్ట్. అది వైస్ ఛాన్సలర్ పిలిచి జాబ్ ఇవ్వడం గొప్ప. ఇంటర్వ్యూ లేదు నాకు. బస్సు వచ్చేది హాస్టల్కి, బస్సులోనే వెళ్ళి వచ్చేదాన్ని. అప్పుడు ఆ మొక్క మీదే చేయమన్నారు. ఆలోచించి సాయంత్రం 5:30కి బస్సు దిగినప్పుడు చిన్న కాగితాల మీద టైము వేసుకునేదాన్ని, 6, 7, 8 అని చెప్పి వేసుకుని వైస్ ఛాన్సలర్కి, రిజిస్ట్రార్కి, ప్రిన్సిపాల్కి, వార్డెన్స్కి ఓ లెటర్ రాసి పెట్టాను. నేను హాస్టల్లో ఉంటున్నాను, నేను హాస్టల్ రూల్స్ డీవియేట్ చేసి వెళ్ళి నేను అప్రతిష్ట తెచ్చుకోను, 6:00కల్లా హాస్టల్లో ఉండాలి, అంచేత ఇది నేను ఎలా కలెక్ట్ చేసుకుంటానో నాకు ఏదైనా దారి చూపించమని అంటే, అప్పుడు వైస్ ఛాన్సలర్ 2 ప్యూన్స్ని ఇచ్చారు. హాస్టల్లో 2 ప్యూన్స్ని తీసుకెళ్ళమన్నారు. వాళ్ళని తీసుకువెళ్ళి ఈ అట్టల మీద టైము వేసుకునేదాన్ని, 6, 7, 8 అలా వేసుకు వాళ్ళతోటి. అప్పుడు హరికెన్ లైట్లు, ఆ లైట్లు పుచ్చుకు వెళ్ళి ఆ మొక్కలు అలాగా 6 గంటలది, 7 గంటలది 1 గంట కూర్చుని కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ కెమికల్స్ అన్నీ తెచ్చి హాస్టల్లో పెట్టుకు ఫిక్స్ చేసుకు, అలా మొత్తం మీద ఎలాగైతేనే తెల్లవారకట్లా 5 గంటల దాకా ఆ ప్లాంట్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకున్నాను. అది అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏ విధంగా నువ్వు వెళ్ళావమ్మా, ఎలా కలెక్ట్ చేసావు, అర్ధరాత్రి ఆ బీచ్లోకి ఎలా వెళ్ళగలిగావు అని చెప్పేసి. కానీ నేను పట్టుదలతోటి ఏమైనా సరే రీసెర్చ్ ఎంఎస్సీ వితిన్ 1 year చెయ్యాలి అని వెళ్ళి, అలాగే వాళ్ళ 4 సాయంతో వెళ్ళేదాన్ని. చెప్పాను కదా, భగవంతుడు నా ఎందున్నాడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు సహాయపడ్డాడు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ మెటీరియల్ కలెక్ట్ చేసుకు తెచ్చుకొని వితిన్ 1 year నేను థీసిస్, ఎంఎస్సీ థీసిస్ సబ్మిట్ చేశాను. థీసిస్ సబ్మిట్ చేసేందుకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. జాబ్లో చేరిన 2-3 నెలలకు నాకు చాలా జబ్బు చేసింది. హాస్టల్లో ఉన్నాను, ఏం చేయడమో తెలియదు. అయిపోయాక చేతులు కాలాయి ఆ కెమికల్స్కి. అలాగే చేశాను. నా డిగ్రీ తీసుకునేటప్పుడు కూడా ఆ చేతులతోటే వెళ్ళి డిగ్రీ తెచ్చుకొచ్చాను. ఎంఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తీసి సబ్మిట్ చేసి దాంతో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే ఒక పేపర్ ప్రజెంట్ చేశాను. ఆ పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు ఇండియాలో పెద్ద సైంటిస్టు, ఫస్ట్ పేరున్నవాడు ప్రొఫెసర్ మహేశ్వరి అని చెప్పి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎంఎస్సి యూనివర్సిటీలో 1 yearలో చేసిన మనిషిని నేను. బాటనీలో ఫస్ట్ ఎంఎస్సి స్టూడెంట్ని బై రీసెర్చ్ చేసిన దాన్ని కూడా నేనే. అయ్యాక డిఎస్సికి రిజిస్టర్ అయ్యాను. అప్పుడు డిఎస్సియే కానీ ఇంకేమీ లేవు. అది టాప్ మోస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా. డిఎస్సికి రిజిస్టర్ అయ్యి నా ఎంఎస్సిలో రీసెర్చ్ చేసిన పేపరు హైదరాబాద్లో సైన్స్ కాంగ్రెస్లో సబ్మిట్ చేసి పేపర్ ప్రజెంట్ చేశాను. అప్పుడు ఢిల్లీ ప్రొఫెసరు పంచానన మహేశ్వరి అని చెప్పి, ఆయన టాప్ మోస్ట్ బాటనిస్ట్ ఇన్ ఇండియా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిగరు. ఆయన నా పేపర్ చూసి చాలా అప్రిషియేట్ చేసి ఢిల్లీ రమ్మన్నారు. కానీ మా ప్రొఫెసర్ ఒప్పుకోలేదు, నేను ఇవ్వను, మా స్టూడెంట్ నా దగ్గరే ఉండాలన్నారు. ఉండిపోయాను. ఆ పేపరు వచ్చింది. నేను అది చూసి ఇంకాస్త సంతోషం వచ్చి డిఎస్సికి రిజిస్టర్ అయిపోయి చాలా విగరస్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఈ లోపుగా వర్ణిన్ అని ప్యారిస్ నుంచి ఒక అతను నేను చేస్తున్న టాపిక్ మీదే థీసిస్ సబ్మిట్ చేసి ఆ సినాప్సిస్ నాకు పంపాడు.
అయిపోయింది, డౌన్ అయిపోయాను. ఇంకా మా మైండ్ అంటే 3 వంతుల వరకు చేశాను. చేసిన తర్వాత తన టాపిక్ మీద చేసి సబ్మిట్ చేశాడు అంటే నాకు ఇంక పనికిరాదు, నాది సెకండ్ హ్యాండ్ అవుతుంది. అందులో డిఎస్సి ఇండియన్ కాదు, అందరు కూడా ఫారిన్ ఎగ్జామినర్స్. కంగారు పడ్డాను, కొంచెం బాధపడ్డాను. ఒక 6 నెలలు ఫ్రీగా తిరిగేసి సరికి ఆ మహేశ్వరి గారు ఆంధ్ర యూనివర్సిటీ వర్క్ మీద వచ్చి నన్ను అడిగితే ఇలా చెప్పిన తర్వాత నీ పేపర్ చాలా బాగుంది, నువ్వు సైన్స్ కాంగ్రెస్లో ప్రజెంట్ చేసిన పేపరు, అది నాకు నేను పబ్లిష్ చేయిస్తాను. నా దగ్గర నుంచి ఆ పేపర్ పట్టుకు వెళ్ళి పబ్లిష్ చేయించారు టాప్ మోస్ట్ జర్నల్ ఇండియన్ నేషనల్ అకాడమీలో. ఆ పేపరు ఎప్పుడు కూడా 5-6 నెలలు పైన పట్టే పేపరు విదిన్ 1 మంత్ నాది వచ్చేసింది. దాంతో రిక్వెస్ట్కి చాలామంది ప్రొఫెసర్స్ అందరూ కూడా రిప్రింట్స్కి రిక్వెస్ట్ వచ్చింది. ఇంకా న్యాచురల్గా సంతోషం ఎక్కువ అవుతుంది కదా. ఆ సంతోషంతో వర్క్ మొదలుపెట్టేశాను. మొదలుపెట్టి సంతాపం అని చెప్పేసి అతను బాంబే యూనివర్సిటీ ప్రొఫెసరు, అతను మనవాడు కాదు, ఆయన ఏమో ప్లాంట్ కలెక్షన్కి వచ్చారు. ఆయనతో పాటు అరకు, అనంతగిరి, మచ్చుకండు, జైపూరు అవన్నీ వెళ్ళి ప్లాంట్ కలెక్షన్ చేసుకుని మళ్ళా టాపిక్ సెలెక్ట్ చేసుకుని మళ్ళా రీసెర్చ్ మొదలుపెట్టి మొత్తానికి డిఎస్సి డిగ్రీ సబ్మిట్ చేశాను. కానీ కొంతమంది ఉంటారు కొంచెం వాళ్ళు డిస్కరేజ్ చేసేవారు. ఎందుకంటే నేను ఫస్ట్ లేడీని ఇండియాలో డిఎస్సి సబ్మిట్ చేయడానికి బోటనీలో. తర్వాత అది ఫారినర్స్కి పెడితే అది ఏదైనా తేడా వచ్చి రిజెక్ట్ అయితే మా ప్రొఫెసర్ పోరిపోతుందేమో అన్న భయంతో కొంచెం డిస్కరేజ్ చేసేవారు. కానీ పిహెచ్డీకి చేరమన్నారు. కానీ నేను పిహెచ్డీకి చేరిన డిఎస్సీఏ చేస్తానని చెప్పి ఆ థీసిస్ సబ్మిట్ చేసి రిజల్ట్ వచ్చేసరికి చాలా గ్లోరియస్గా వచ్చాయి రిజల్ట్స్. రిజిస్ట్రార్ వచ్చి నన్ను ప్యాట్ చేసి, అమ్మా నీ రిజల్ట్స్ ఇంత బాగా వచ్చాయి, అప్పుడు సినేటు సిండికేటు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తేనే కానీ అందులో పెట్టి పాస్ అవ్వాలి, అప్పుడు ఆ రిజల్ట్స్ని మాకు చెప్పేవారు. ఆయన ఆ రిజిస్ట్రార్ వచ్చి చెప్పి నన్ను చాలా అప్రిషియేట్ చేసి అవి ఫొటోస్ కట్టి పెట్టించుకోమని చెప్పి మా ప్రొఫెసర్కి చెప్పారు. మీ వెంకటేశ్వర గారు, మీ స్టూడెంట్ ఇంత బాగా సబ్మిట్ చేసింది థీసిస్, యూనివర్సిటీలో ఇంత మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరని అప్రిషియేట్ చేశారు. అయిపోయి ఆ డిఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను రీడర్ అయ్యాను, ప్రొఫెసర్ అయ్యాను. మళ్ళీ నేను స్టూడెంట్స్ని తీసుకుని రీసెర్చ్ చేసేదాన్ని. ఈ సందట్లో నేను లైనస్ ప్రెసిడెంట్ కింద చేశాను. లైనస్ క్లబ్లో మరి ప్రమోషన్ ప్లాంట్స్ ఫర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ అన్న దానికి ప్రెసిడెంట్ కింద చేశాను. శారదా ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ కింద చేసి అప్పుడు సోషల్ సర్వీసు యూనివర్సిటీ వర్క్ చేస్తూ సోషల్ సర్వీస్ చేసేది. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రదేశంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద ఫస్ట్ డిఎస్సి చేసిన లేడీని, ఫస్ట్ అండ్ లాస్ట్ డిఎస్సి చేసిన లేడీని బోటనీలో నేను ఒకరినే, ఇంకెవరూ లేరు. మా నాన్నగారు నేను డిఎస్సికి చేస్తున్న టైంలో నాన్నగారు అమ్మగారు నేను ఒకరినే ఇక్కడ ఉంటున్నాను హాస్టల్లోనని చెప్పేసి వచ్చి ఇల్లు తీసుకు పెట్టుకున్నాం. నాన్నగారు అమ్మ విశాఖపట్నంలో నా కోసం అని చెప్పి వచ్చి ఒక అద్దెంట్లో కాపురం ఉండేవారు. వాళ్ళతో పాటే వంట మనిషిని తీసుకొచ్చారు. పిల్లలు 3 చొప్పున నేను జూన్ 12వ తారీఖున ఇంట్లో దిగాను. 18వ తారీఖు జూలై 1కి హౌస్ ఫుల్ అయిపోయింది. మా పెద్దక్కయ్యారి పిల్లలు, చిన్నక్కయ్యారి పిల్లలు 3 చదువుకి బ్యాచ్కి 3 చొప్పున నా దగ్గర ఉండి చదువుకునేవారు. 3 ఏళ్ళు యూనివర్సిటీ చదువు అయ్యే వరకును. వాళ్ళ మనవలు కూడా నా దగ్గరే ఉండి చదువుకున్నారు. నేను ఒక్కటే సంతోషంగా ఫీల్ అయ్యేది ఏమిటంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా పైకి వచ్చి వృద్ధిలోకి వచ్చి జీవితాల్లో స్థిరపడి హ్యాపీగా ఉన్నారు. అది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, వరప్రసాదం అనుకుంటాను. అలాగే పిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా వరకు మా వాళ్ళవి నా చేతుల్లోనే జరిగాయి. ఆ పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ కూడా హాయిగా సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి ఉన్నారు.
అది చిన్నప్పటి నుంచి కూడా ఈ పెళ్ళిళ్ళ విషయంలో నన్ను మా నాన్నగారు అమ్మ ఇన్వాల్వ్ చేసేవారు, నిలబడేదాన్ని. తర్వాత మా చిన్నక్కయ్య గారి పిల్లల పెళ్ళిళ్ళు, పేరెంట్ హాల్ చదువులు, సంధ్యలు 5గురివి చేశాను నేను. ఇలాగే చదువులతోటి అందరూ వృద్ధిలోకి వచ్చారు. అలాగే కాకుండా నా రీసెర్చ్ స్కాలర్స్ కూడా 30 మంది దాకా పిహెచ్డి చేశారు. పిహెచ్డి చేసిన వాళ్ళు అందరూ కూడా ఈనాటికి కూడా మేడం గారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళకి కూడా నేను ప్రేమ చూపించి, ఇప్పుడు పిహెచ్డి అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు లాగిస్తారు. కానీ నేను వాళ్ళకి చెప్పి, మీరు 22 ఏళ్లకి నా దగ్గరకు వస్తారు, 25 ఏళ్లకి మీరు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని పిహెచ్డీకి తీసుకుని 3 ఏళ్లలో వాళ్ళకి డిగ్రీ ఇప్పించి పంపించేసేదాన్ని. అలాగా 25-30 మంది పిల్లలు కూడా పిహెచ్డీలు చేశారు నా దగ్గర. చేసి అందరూ ఇప్పుడు వృద్ధిలోకి వచ్చారు. అందరూ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొసెస్ అయ్యి హాయిగా ఉన్నారు. అయితే అందరూ కూడా మేడం గారు అని చెప్పి ఏడాదికి ఒకసారి వచ్చి ఏ డాల్ఫిన్ హోటల్లోనో దస్పల్లాలోనో ఓ రోజంతా నాతో స్పెండ్ చేసి రూయి అనే విత్ మదర్ అని చెప్పి చెప్పుకు పెడతారు. అది ఒక సంతోషం నాకు. అలా వాళ్ళు ఇప్పటికీ పిల్లలు పాపలతోటి ఉంటారు. తర్వాత వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు కూడా మేడం గారి దగ్గరకు వచ్చి చేసుకుంటామని నా దగ్గర షష్ఠి పూర్తులు కూడా చేసుకుని పెడుతూ ఉంటారు. నేను అద్దెంట్లో ఉన్నాను, మా నాన్నగారు అమ్మగారితోటి పిల్లలతోటి ఉండేదాన్ని. కానీ మాకు భీమవరంలో పెద్ద ఇల్లు ఉండేది, మా పెద్ద తోటను. అంచేత అద్దెంట్లో ఆటే రోజులు ఉండలేక ఆ రోజుల్లో ఇది కీకారణ్యంలా ఉండేది ఏరియా. నేను ఈ స్థలం ఇక్కడ కొన్నాను. ఈ స్థలం కొని ఇక్కడ సింగిల్ హ్యాండెడ్గా నిలబడి ఈ ఇల్లు కట్టించాను. అప్పుడు మా తమ్ముడు అబోహర్లో ఉండేవారు, ఆయన టెక్స్టైల్ ఇంజనీరు, రావడానికి టైం లేదు. అంచేత నేనే ప్లాన్ వేసుకుని, ప్లాన్ అప్రూవ్ చేయించుకుని సింగిల్ హ్యాండెడ్గా ఇల్లంతా కట్టించాను. కట్టించిన తర్వాత మా వదిన గారు వాళ్ళు, మా మేనమామ గారి స్థలం వెనకాతలు ఉంది, అది అమ్మేయాలనుకుంటే, ఎప్పుడైతే మా ఇల్లు కట్టుకునే చిన్నపిల్లలతోటి, ఈ అబ్బాయి అప్పటికి 7-8 ఏళ్లవాడు, వీళ్ళని ముగ్గురిని పెట్టుకుని ఉన్నాను. చూసి మా వదిన గారు వెళ్ళి ఆ స్థలం ఆపించి వెనకాతల ఆవిడ ఇల్లు కట్టించింది. నేను ఇక్కడ దూర్వాసుల సుబ్బారావు వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో అద్దెకుండి వాళ్ళు నన్ను చాలా డిషియేట్ చేశారు. నువ్వు చిన్నదానివి, ఈ అడవిలో ఇల్లు కడతానంటున్నావు, నువ్వు కట్టగలవా, ఇల్లు కట్టడం అంటే ఏమనుకుంటున్నావు అని. కానీ నేను పట్టుపట్టి ఏమైనా సరే కడతాన్ని వాళ్ళ ఇంట్లో అద్దెకుండి వాళ్ళతో ఒక మాట చెప్పాను. నేను పాలు పొంగించేటప్పుడు మీ ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలి, మా ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలి అని. పాపం సుబ్బారావు గారి తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అప్పుడు సుబ్బారావు గారు అంత ఇదిగా లేదు, తను ప్రాక్టీస్ పుంజుకున్నాడు, వాళ్ళ ప్రాక్టీస్ చాలా బాగా పైకొచ్చి అతను చాలా పైకొచ్చాడు. ఆవిడెప్పుడు అనేవారు, అమ్మ మహేశ్వరమ్మ, నువ్వు అన్న మాట నిజంగా జరిగిందమ్మా, వాక్శుద్ధి ఉంది నీకు, మా సుబ్బారావు ఇంత వాడయ్యాడు అంటే ఆ వేళ నువ్వు అన్న మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. మా ఇల్లే కాదు, మీ ఇల్లే కాదు, వీధి అంతా పొంగింది నీ పేరు చెప్పి అని చెప్పి. నేను వాళ్ళతో చెప్పిన ప్రకారంగా 6 నెలల్లో మా ఇల్లు కట్టేసి ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లో గృహప్రవేశం అయ్యాం, నేను మా తమ్ముడును. అయ్యాక అప్పటి నుంచి ఇంట్లో ఉంటున్నాం. కానీ చుట్టుపక్కల ఇల్లు ఉండేవి కావు, ఏముండేవి కావు, అడవి కీకార్యం. కానీ నాకు భయం అనిపించేది కాదు, ఆ భగవంతుడు తోడుండేవాడు అంతే. ఈ పిల్లల్ని పెట్టుకుని, ఈ పిల్లలు ముగ్గురు చదువులకి స్కూళ్ళకి వెళ్ళేవారు, నేను వెళ్ళిపోయేదాన్ని. ఈ సందట్లో మా నాన్నగారు అస్తమించారు, మా అమ్మగారు ఉండేవారు. కానీ నాకు ఒక్కటే ఏమిటంటే, నాన్నగారు నాది అంత పూర్తిగా చూడలేకపోయారని బాధపడేదాన్ని. ఈ ఊళ్ళో మొట్టమొదట కారు డ్రైవ్ చేసిన లేడీని కూడా నేనే. కారు కొన్నాను, డ్రైవ్ చేస్తుంటే అందరూ కూడా విచిత్రంగా చూసేవారు. అలాగా చాలా ఫస్టులు ఉన్నాయి. కారు అయిపోయిన తర్వాత సోషల్ సర్వీస్ కూడా చాలా చేశాను. సోషల్ సర్వీస్లో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ తీసుకుని వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు అక్కడ లోకల్ పీపుల్ పాపం పూర్ వాళ్ళని దగా చేసి సహా డబ్బు తినేసేవారు. దాంతో వాళ్ళు వెళ్ళి గొడవపడి
చెప్పుకుంటే నన్ను లోక్ అదాలత్ కింద పెట్టి వాళ్ళందరికీ ఆ మనీ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రాపర్గా వెళ్ళేందుకు చూడమన్నారు. నేను రోజు కూడా పొద్దుటే 9 గంటలకి వెళ్ళి సాయంత్రం 6 దాకా అక్కడ కూర్చొని వాళ్ళందరికీ ఆ మనీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాంక్ మేనేజర్ని తీసుకెళ్ళి ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో ఆ డబ్బు వేసేసేదాన్ని. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బు తినడానికి అడ్డుపడ్డానని చెప్పి రాత్రి 11-12 గంటలకి నాకు థ్రెటనింగ్ కాల్స్ కూడా చూస్తూ ఉండేవారు. బట్ ఐ డెంట్ కేర్, ఎందుకంటే నేను చేస్తున్నది ఒక మంచి పని. అలాగ వాళ్ళకి 2 ఏళ్ళు వెళ్ళి పూర్తిగా డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇక్కడ లయనస్ క్లబ్లో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ కింద అనాథ పిల్లలు రోడ్డు మీద పారేస్తూ ఉంటే ఆ అనాథ పిల్లలందరినీ తీసుకువచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ బిల్డింగ్ అద్దెకి తీసుకుని అది ₹2 నామినల్గా ఇచ్చాడు ఆయన. అక్కడ బెగ్ బార్ స్టీల్ అనే పండిత మదన్ మోహన్ మాలవ్య గారి పద్ధతి పెట్టుకుని నేను డబ్బు తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి సినిమా హాల్స్ ఫ్రీగా వేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను వేసేదాన్ని బెనిఫిట్ షోస్. అలా డబ్బు తీసుకొని నా చేతిది పెట్టి మొత్తం మీద ఆ శిశుని కొంచెం రన్ చేసేదాన్ని. అది రన్ చేసి ఒక 45 చిల్డ్రన్ దాకా అడాప్షన్ ఇచ్చాను. వాళ్ళని అడాప్షన్ ఇచ్చినప్పుడు ఆ పేరెంట్స్కి ఇంకా పిల్లలు పుట్టకూడదు. అది గవర్నమెంట్ డాక్టర్ నా డాక్టర్ చేత టెస్ట్ చేయించి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలి. తర్వాత వాళ్ళు బోత్ పేరెంట్స్ ఉండాలి. వీళ్ళే అసలు అనాథాలు కదా, బోత్ పేరెంట్స్ ఉండాలి. అలాగా బోత్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ చూసి ఇచ్చేదాన్ని. కలెక్టర్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి, ఊడా చైర్మన్కి వాళ్ళందరికీ చెప్పి మీటింగులు పెట్టి మీటింగుల్లో చెప్పేదాన్ని. ఎక్కడ ఎవరు పిల్లల్ని పారేసినా నాకు చెప్తే తీసుకొచ్చి పెంచుతాన్ని. అలాగా ఒక 45 చిల్డ్రన్ని తీసుకువచ్చి వాళ్ళని పెంచి వాళ్ళందరినీ కూడా మంచి మంచి కుటుంబాల్లో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి ఏమంటే, లేకపోతే ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఇంకోలా వాడతారని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని కోర్టులో కేసు పెట్టించి ఆఫ్ ది ప్రాపర్టీ ఆ పిల్లలకి రాయించి వాళ్ళనేమో మంచి వాళ్ళ పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళ చేత రిజిస్టర్ చేయించి వాళ్ళని ఆ పిల్లల్ని అడాప్షన్కి ఇచ్చేదాన్ని. అలాగా ఒక 45 చిల్డ్రన్ దాకా అడాప్షన్కి ఇచ్చాను. పిల్లల్ని ఢిల్లీ అక్కడికి తీసుకువెళ్ళి కూడా అడాప్షన్ ఇచ్చాను. నేనే తీసుకువెళ్ళి దిగబెట్టేదాన్ని. మళ్ళా కొంతమంది పిల్లల్ని ఫారిన్ కంట్రీస్లో కూడా ఇచ్చాను. అలాగా 45 మంది పిల్లల్ని ఇచ్చాను. అది కాక ఇక్కడ శ్రీకృష్ణాపురం అని ఒక ట్రైబల్ విలేజ్ ఉంది. ఆ ట్రైబల్ విలేజ్లోనూ పాపం వాళ్ళు చాలా 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 హీన స్థితిలో ఉండేవారు. ఒకసారి చూసేసరికి వాళ్ళు అంటే పిల్లలకి బట్టలు లేకుండా, ఆడవాళ్ళకి బ్లౌజులు లేకుండా, ఏడాది పిల్లకి 3 ఏళ్ల పిల్లకి పెళ్ళిళ్ళు చేశాడు 30 ఏళ్ల వాడికి. వాళ్ళేమో పాపం చైల్డ్ విడోస్, ఏడాది పిల్ల 3 ఏళ్ల పిల్ల విడో ఏమిటి అలా చేస్తూ ఉంటే నేను వెళితే వాళ్ళందరూ కారు వెళ్ళేసరికి కర్రలు ఉచ్చుకొచ్చారు. వస్తే అడిగానమ్మా ఎందుకు ఇలా కర్రలు ఉచ్చుకొచ్చారు అంటే, వాళ్ళు ఇంతవరకు ఇలాగే మా దగ్గరికి వచ్చారండి, ఇది చేస్తాం అది చేస్తామని మా భార్యల మెళ్ళలో పుస్తీ పూస అమ్మేసి డబ్బు ఇచ్చాం, పట్టుకు వెళ్ళిపోయారు. మరెవరు మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, సాయం చేయలేదు. మీరు అలాగే వచ్చారు కనుక మిమ్మల్ని తరిమేద్దామని వచ్చు. లేదమ్మా, నేను మీకు సాయం చేస్తాను, మీ డబ్బు నాకు అక్కర్లేదు, నేనే మీకు పెడతానని చెప్పి వాళ్ళకి చూసి వాళ్ళ పరిస్థితి చెప్పాను కదండి. అలాంటి పిల్లలు, ఆడవాళ్ళు అలా ఉండడం చాలా హీనంగా ఉంటే వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆ చైల్డ్ మ్యారేజెస్ అన్నీ మాన్పించి వాళ్ళకి ఆ పిల్లల్ని కొంచెం చదువులోకి పెట్టి ఒక స్కూలు పెట్టించి, మరి కొంతమందికి సూయింగ్ జాకెట్లకి మిషన్ నేర్పించి వాళ్ళకి నేను కొన్ని మిషన్లు ఇచ్చాను. గవర్నమెంట్ మ్యాచింగ్ మిషన్స్ ఇచ్చింది, సూయింగ్ మిషన్స్. అలాగే వాళ్ళకి సూయింగ్ నేర్పించి నేను హెల్త్ క్యాంపులు కూడా వేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్
చాలామంది కేజీహెచ్లో వాళ్ళు పలికేవారు. డెంటిస్ట్ని తీసుకెళ్లేదాన్ని, ఐ స్పెషలిస్టు, గైనకాలజిస్టు, అలా అందరినీ యూనివర్సిటీ బస్సు అరేంజ్ చేసి ఆ యూనివర్సిటీ బస్సులో ఈ డాక్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి సాయంత్రం స్నాక్స్ దాకా లంచ్ అవి అన్నీ కూడా బస్సులో పెట్టించుకుని అవన్నీ తీసుకొని వెళ్ళి అలాగా అక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలా పెట్టి ఆ డాక్టర్లు కూడా నాకు చాలా కోఆపరేట్ చేసేవారు, ఫ్రీగా వచ్చి కండక్ట్ చేసేవారు. మొత్తానికి ఆ శ్రీకృష్ణాపురం వాళ్ళని ఒక దారిలోకి పెట్టి వాళ్ళు సివిలైజ్డ్ అయ్యాక వాళ్ళని వదిలేశారు. అంతవరకు చేశాను. అలాగే ఆర్సిడి హాస్పిటల్లో కూడా చాలా సర్వీస్ చేశాను. పాపం ఆ పిల్లలు నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, వారు చాలా రకాలుగా ఉండేవాళ్ళు, డిజేబుల్డ్ చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ దగ్గరికి నేను అప్పుడు అంటే సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లల్ని వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ పిల్లలకి ఆ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడించి ఏదో చేసి వాళ్ళని వీధిలోకి తీసుకువెళ్ళి ఆ విధంగా ఆర్సిడి హాస్పిటల్ చిల్లలకి రాణి చంద్రమణిదేవి డిజేబుల్డ్ హాస్పిటల్ చిల్డ్రన్కి సాయం చేసేదాన్ని. సినిమా థియేటర్స్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జగదాంబ, రాంబాబు, ఆ పక్కన ఉన్న వెంకటేశ్వర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు ఫిలిం ఇచ్చేవారు. ఇస్తే ఈ పిల్లలని అందరినీ కూడా యూనివర్సిటీ వ్యాన్లో కూర్చోపెట్టి, మాకు పెద్దది ఉండేది, ఆ వ్యాన్లో కూర్చోపెట్టి వాళ్ళని తీసుకువెళ్ళి ఆర్సిడి హాస్పిటల్ స్టాఫ్, మా డిపార్ట్మెంట్లో ఉండే ప్యూన్స్ని ఎక్కించాలి కదా, తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి సినిమాలు చూపించేదాన్ని. అప్పుడు పాపం వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలాగే గేమ్స్ పెట్టేదాన్ని. అలాగా ఆర్సిడి హాస్పిటల్లో కూడా చాలా సర్వీస్ చేశాను. ఇంకా మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి కూడా జయా నాగరాజ్ అని చెప్పేసి సూపరింటెండెంట్ ఉండేది. ఆవిడ పర్మిషన్ తీసుకుని అక్కడ కూడా చాలా సర్వీసు చేశాను. అక్కడ కూడా వాళ్ళకి ఆ మెంటల్ పీపుల్కి రకరకాలుగా కొంతమంది అంటే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో ఉండేవారు. బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు, మధ్యస్థంగా వాళ్ళకి ఎవరికి తప్పగా వాళ్ళకి సర్వీస్ చేసేదాన్ని. వాళ్ళకి బ్లాంకెట్స్, తువ్వాళ్ళు అవన్నీ అలా ఇచ్చేదాన్ని. ఇప్పుడు కొంతమంది చేత గార్డెనింగ్ చేయించేదాన్ని, కొంతమందికి ఇంకో రకంగా ఉండే వాళ్ళ చేత ఇంకో రకం పళ్ళు, వంట పనులు అవి. అలాగా మెంటల్ హాస్పిటల్లో కూడా చాలా సర్వీస్ చేశాను. ఈ సర్వీసులకు అన్నిటికీ రికగ్నైజ్ చేసి నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. నేను ఈ చేసిన సర్వీసెస్కి శిశుని కుంజకి లైనస్ ఇంటర్నేషనల్ వాళ్ళు అమెరికన్స్కు ఒక గోల్డ్ మెడలు, గోల్డ్ చైను పంపించారు. వాళ్ళు చాలా ఎప్రిషియేట్ చేశారు. అలాగే ఈ ఆర్సిడి దానికి, శ్రీకృష్ణాపురం దానికి కూడా నాకు అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళు కొన్ని జర్మన్ వాళ్ళు పంపించేవారు. తర్వాత ఇథోపియా వాళ్ళు పంపించారు. వీళ్ళందరూ కూడా నేషనల్ ఫారినర్స్ పంపేవారు. అది కాక ఇండియన్లో ఇప్పుడు లయన్స్ గవర్నర్ అని ఉంటాడు కదా, లయన్స్ గవర్నర్ నా సర్వీసెస్ అప్రిషియేట్ చేసి అవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. ఈ నేషనల్ లెవెల్లో షీల్డ్స్ లయన్స్ గవర్నర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి షీల్డ్స్ ఇచ్చారు. శిశును కుంజకు ఓ షీల్డ్ వచ్చింది. అలాగే ఆర్సిడి హాస్పిటల్లో చేసినందుకు అలాగే షీల్డ్స్ వచ్చాయి. తర్వాత గోల్డ్ మెడల్స్ వచ్చాయి. లయన్స్ గవర్నర్ కూడా గోల్డ్ మెడల్స్ ఇచ్చాడు. ఇలాగ గోల్డ్ మెడల్స్ అవి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నాను. పెద్ద పెద్ద షీల్డ్స్ కూడా నాకు వచ్చాయి. అలా ఈ అవార్డ్స్ అన్నీ తీసుకుని లైనస్ క్లబ్లో సర్వీస్ చేసేదాన్ని. ఆర్సిడి హాస్పిటల్ వాళ్ళు కూడా నా సర్వీసెస్కి అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా నాకు అవార్డ్స్ ఇచ్చారు. నా జయా నాగరాజ్ అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆవిడ కూడా ఇచ్చింది. నాకు యూనివర్సిటీ నుంచి కూడా అవార్డ్స్ వచ్చాయి. 1990లో పెద్ద సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చి రైళ్ళు అన్నీ స్టాండప్ అయిపోయాయి విశాఖపట్నం స్టేషన్లో. పాపం చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో నేను ప్రేమ సమాజం సన్యాసయ్య గారికి ఫోన్ చేసి ఒక రోజు పూర్తిగా వాళ్ళకి ఓ బస్తా బియ్యం వార్పించి
పులిహారను దద్దోజనం చేయించేస్తే ఆయన నాకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ వ్యాన్లో నా కారులో పట్టుకెళ్ళేందుకు అవ్వదు అంచేత వాళ్ళ వ్యాన్లో పెట్టి 4 వాలంటీర్స్ని కూడా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ప్రొటెక్షన్ ఇచ్చి నాకు ఎందుకంటే అక్కడ క్యూ పెట్టకపోతే అందరూ రష్ అయితే నేను తట్టుకోలేను. అంచేత వాళ్ళేమో క్యూ కింద పెట్టి ఆ ప్రొటెక్షన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇస్తే నేను అప్పుడు వాళ్ళ వ్యాన్ తీసుకుని ఆ వాలంటీర్స్ని తీసుకుని వెళ్ళి పొద్దుట 10ంటికి వెళ్ళిన దాన్ని సాయంత్రం దాకా ఒక్కొక్క ప్యాకెట్ దద్దోజనం ఒక్కొక్క ప్యాకెట్ పులిహోర చొప్పున రైల్లో స్టాండప్ అయిన వాళ్ళందరికీ పంచిపెట్టి, రాలేని వాళ్ళకి కొంచెం మొహమాట పడి ఇబ్బంది పడే పెద్దింటి వాళ్ళకి వెళ్ళి నేను బుట్టలు అక్కడికి పట్టించుకు వెళ్ళి అక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి రిటైరింగ్ రూముకు పట్టుకు వెళితే పాపం ఒక ఆయన హర్యానా వెడుతున్నట్ట, డబ్బు కూడా అయిపోయింది, 2 రోజులు అయిపోయినా లేదమ్మా అని బాధపడి సాయంత్రానికి కూడా ఇవ్వమని పుచ్చుకుని పట్టుకు వెళ్ళారు. అలాగా ఆ వేళంతా కూడా వాళ్ళతోటి నేను భోజనం చేయకుండా స్పెండ్ చేసి వాళ్ళకందరికీ ఇచ్చేసి వచ్చాను. దానికి కూడా నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను యూనివర్సిటీలో చేరిన దగ్గర నుంచి కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరికీ కూడా చాలా 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 ఫేవరెట్ని. అందరూ కూడా నా డిసిప్లిన్ని చాలా అప్రిషియేట్ చేసేవారు. యూనివర్సిటీలో మహేశ్వరి అంటే డిసిప్లిన్కి మారుపేరు అని చెప్పుకునేవారు. అలాగే అంచేత అందరి ప్రొఫెసర్స్కి కూడా నేను చాలా అభిమానస్తురాలని అయ్యాను. నేను హాస్టల్ వార్డెన్ కింద కూడా చేశాను. అది కూడా ఎలాగంటే వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి ఆ హాస్టల్ అంతా కూడా ఇండిసిప్లిన్గా ఉండి నానా ఇదిగా ఉంది అంచేత నువ్వు తీసుకోవాలమ్మా అని చెప్పి పట్టుపట్టి నన్ను వార్డెన్ కింద పెట్టారు. కానీ నాకు ఇష్టం లేదు, నా రీసెర్చ్ దెబ్బతింటుందని చెప్పేసి నేను చేరడానికి ఇష్టపడలేదు. అయినా ఆయన పట్టుపట్టి పెట్టారు. హాస్టలు డిసిప్లిన్ కండిషన్లో పెట్టి అక్కడ రేట్స్ కూడా చాలా చాలా పెరిగిపోయి ఉండేవి. అవన్నీ కూడా 1/4కి రెడ్యూస్ చేసి హాస్టల్ని కండిషన్లో పెట్టి అక్కడ కొంచెం వైస్ ఛాన్సలర్ తోటి డిఫర్ అయ్యి ఆయన నా దానికి ఏదో అంటే నేను కొంచెం ఇండిసిప్లిన్గా వెళ్ళడానికి ఇష్టపడక ఆయనతోటి డిఫర్ అయ్యి వాస్టన్ పోస్ట్ గివప్ చేసేసాను. ఆ తర్వాత అలాగే ఏ యూనివర్సిటీకి వెళ్ళినా లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీడర్స్ సెలక్షన్ కమిటీకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా డిసిప్లిన్కి రోడ్డు రాకుండా మెరిట్ చూసుకునే నేను సెలెక్ట్ చేశాను. కానీ దేనికి కూడా ప్రలోభపడలేదు. అంచేత అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు నేనంటే చాలా రెస్పెక్ట్ చేసేవారు. ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఫెలిసిటేట్ చేసి నాకు రిటైర్ అయినప్పుడు చాలా రెస్పెక్ట్ చేసింది. అలాగే నాగపూర్ యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు అలా చాలా యూనివర్సిటీస్ నన్ను ఇది చేశాయి. చిక్కమగళూరులో కాన్ఫరెన్స్ అయినప్పుడు అక్కడ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఇది చేశారు. అంచేత చాలా యూనివర్సిటీస్ నుంచి నాకు ఫెలిసిటేషన్స్ జరిగాయి. మన యూనివర్సిటీకి వచ్చినప్పుడు, ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏ కాలేజీకి సెలక్షన్కి వెళ్ళినా నేను మెరిట్కే ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ఇంకొకటి ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు, తీసుకోలేదు, చూడలేదు. అంచేత కాలేజీ వాళ్ళందరికీ కూడా మెరిట్కి ఆవిడ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ఎప్రిషియేట్ చేసేవారు. లేడీస్ హాస్టల్కి భానుమతిని మా పిల్లలు పిలవాలని చెప్పి పిలిచి తీసుకొచ్చారు. ఆవిడ నన్ను చూసి మా వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారు, ప్రిన్సిపాల్, విఐపీస్ ఆఫ్ ది టౌన్ ఉన్నప్పుడు చాలా ఎప్రిషియేట్ చేసి ఆవిడ దగ్గర నేను మొహమాట పడి సిగ్గుపడుతున్నాను, నేను ఇంత వేషభాషలతో ఉన్నాను, ఆవిడంత సింపుల్గా ఉందని చెప్పేసరికి మా ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలరు వాళ్ళందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేసి ఏదో నన్ను చాలా పొగడారు. ప్రతి విషయంలోనూ కూడా యూనివర్సిటీలో డిసిప్లిన్కి మారుపేరుగానే ఉండి ఎక్కడా అన్యాయం జరగకుండా చూశాను. కాకినాడ కాలేజీకి వెళ్ళినప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ వాటికి కూడా ప్రీ ప్రొఫెషనల్ ఎగ్జామినర్ కింద వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఎంత టెంప్ట్ చేసినా ఏ టెంప్టేషన్కి నేను ఎప్పుడూ లొంగలేదు. 77లో
బందర్ ఉప్పెన వచ్చింది. ఆ బందర్ ఉప్పెనకి మా యూనివర్సిటీ వాళ్ళు నన్ను పంపించారు, ఇంకో ప్రొఫెసర్ని కూడా జత చేర్చి, అవధాని గారని. ఇక్కడి నుంచి మేము వ్యాన్లో వెళ్ళాం, అన్ని ప్రికాషన్స్ తీసుకుని. అక్కడికి అప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. మేము వెళ్ళేసరికి గుడివాడలోనే చెట్ల మీద ఈ కాక్సెస్ తర్వాత బాడీస్ వెళ్లాడుతూ ఉండేవి. చాలా దుర్గంధం వచ్చేసింది. అది దాటుకుని ఎలాగో నెమ్మదిగా వెళ్ళాం. వెళ్ళి కాలేజీలన్నీ ఇన్స్పెక్ట్ చేస్తే కాలేజీలన్నీ కూడా పాపం నీళ్లతో తడిసిపోయి ఎక్విప్మెంటు ఆపరేటర్స్ పాడైపోయి ఉంది. అక్కడి నుంచి భావదేవరాపల్లి వెళ్ళాను. భావదేవరాపల్లి వెళ్ళేసరికి పాపం ఆ జాలరులందరూ కూడా చాలామంది పోయారు. కొంతమంది తాడి చెట్లకి వేళ్లాడుతూ ఉన్నారు. అలా ఉన్న చోటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఆ ఉప్పెన 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు వేట వస్తుందని చెప్పి సాయంత్రం ఆడవాళ్ళందరూ కూడా సముద్రపు ఒడ్డున కూర్చుని చూస్తున్నారట. అక్కడ ఆ కొండలాగా పైకి వచ్చి వెనక నుంచి ఒక్క మెరుపులాగా వచ్చిందట. అంతే, ఇంకా ఇన్ నో టైం ఆ కొండ విరిగిపడి అందరూ కొట్టుకుపోయారు, వాష్ ఆఫ్ అయిపోయారు. ఆ విధంగా బందరు ఉప్పెన వచ్చింది. వచ్చి పాపం చాలామంది అక్కడ ఇదైపోయారు, ప్రాణాలు విడిచేశారు. పాపం వేటకెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. నేను ఊళ్ళోకి వెళ్ళాను. ముందు మండలి వెంకటకృష్ణారావు గారి మినిస్టర్ కదా ఎడ్యుకేషన్, ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి, ఆయన ఊళ్ళో లేరు, వాళ్ళని చూసి టౌన్లోకి వెళ్ళేసరికి లారీ లోడ్స్ ఆఫ్ సామాన్లు, తాటాకులు, కర్రలు, బాదులు, వాట్నాట్, చిన్న చిన్న గిన్నె దగ్గర నుంచి పప్పులు ఉప్పులు సమస్తం రామకృష్ణ మిషన్ వాళ్ళు, సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలామంది పంపించారు. పంపిస్తే అక్కడ చిత్రం ఏమిటంటే, ఆ సామాన్లు ఈ ఎఫెక్టెడ్ వాళ్ళకి వెళ్ళలేదు, పూర్ పీపుల్కి వెళ్ళలేదు. ఆ లారీలన్నీ కూడా షాపులకు డైవర్ట్ అయిపోతున్నాయి. నేను అడ్డుపెట్టి అడిగాను. అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు, అక్కడ ఇవ్వమన్నారమ్మా అని చేత అక్కడే ఇస్తున్నాను. అది తప్పు పని. ఇచ్చింది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ షాపుల వాళ్ళకి ఇచ్చేది బిజినెస్ వాళ్ళు లాభం పొందడానికి కాదని ఆ లారీలన్నీ కూడా డైవర్ట్ చేసి, నేను ఆ ప్రొఫెసర్ గారు అవధాని గారని ఆయన కలిసి ఆ సామాన్లందరికీ దగ్గరుండి రోజు పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా ఉండి డిస్ట్రిబ్యూట్ చేయించి వచ్చాను. అప్పుడు వాళ్ళు బందర్ కాలేజీ వాళ్ళు ఆ సర్వీసు చూసి, అప్పటికి ఇంకా నాకు పెద్ద వయసు లేదు, ఈ వయసులో ఇంత ఉపకార బుద్ధితోటి ఇంతమందికి నిలబడి ధైర్యంగా నిలబడ్డావమ్మా అని చాలా ఎప్రిషియేట్ చేసి మమ్మల్ని చాలా సత్కరించారు. అలాగా అయ్యాక అక్కడి నుంచి గుంటూరు వెడితే అక్కడ ఒక చెరువులో ఉన్నాయి 200 శవాలు. అక్కడ అది చూసి వాళ్ళని కూడా పైకి లేవనెత్తించి అప్పుడు యూనివర్సిటీకి వచ్చాము. నేను యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలరు వాళ్ళు అందరూ కూడా అవధాని గారు నేను చేసిన పనికి చాలా సంతోషించి మమ్మల్ని మెచ్చుకున్నారు. నేను రీసెర్చ్లో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించానని చెప్పేసి మా వైస్ ఛాన్సలరు వాళ్ళు కూడా ఎప్పుడూ ఎప్రిషియేట్ చేసి షీఈస్ మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ అని చెప్పి నాకు ఓ టైటిల్ ఇచ్చారు. అది కాక నేను ఎంఎస్సీ చేసిన రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు, సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు, అలా వాళ్ళందరూ వచ్చేవారు, విఐపీలు, రాజ్బాబు, రాజేంద్ర ప్రసాద్. వచ్చినప్పుడు మా వైస్ ఛాన్సలర్ కారు పంపించి నన్ను తీసుకువెళ్ళి వాళ్ళతో కూడా తిప్పి వాళ్ళకి యూనివర్సిటీని గురించి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయించేవారు. అలాగా చిన్నప్పటి నుంచి విఐపీలని మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం నాకు చాలా అలవాటు అయిపోయింది. కాన్ఫరెన్సులకు వెళ్ళినప్పుడు కాన్ఫరెన్సుల్లో కూడా నాకు మంచి పేరు ఉండేది. నేషనల్ ఇంటర్నేషనల్ అటెండ్ అయ్యి సెషన్స్ చైర్ చేసేదాన్ని. నా అవార్డ్స్కి కూడా నేను కొన్నింటికి, ఇప్పుడు హైదరాబాదు సాంస్క్రిట్ యూనివర్సిటీ, వేద యూనివర్సిటీ, దానికి ఇక్కడ మీ కాన్ఫరెన్స్ పెట్టారు. నాకు వేదాలు రావు కానీ వెళ్ళాను, మీటింగ్కి రమ్మంటే. వెళ్ళిన తర్వాత ఆ వైస్ ఛాన్సలరు నన్ను చూసి వచ్చి చైర్ చేయమని, చివరిలో వేదాలను గురించి మాట్లాడమన్నారు, ఫేర్వెల్ అడ్రస్ ఇవ్వమని.
నాకు వేదాలు రాని నేను ఫేర్వెల్ అడ్రస్ ఇవ్వడం ఏమిటంటే కాదని చెప్పారు. చెప్పి ఆయన ఒక్క మాట అన్నారు, అష్టమిదల విభ్రాజిత ఆవిడ మనకి చేస్తుంది అని చెప్పారు. నాకు ఏం చెప్పాలో తెలియక నాకున్న నాలెడ్జ్ తోటి ఋగ్వేదం దగ్గర నుంచి సామవేదం దాకా అథర్వణ, ఋగ్వేదం, యజుర్వేదం అన్నీ కూడా నేను ఇప్పటి పరిస్థితులకి, ఇప్పటి కండిషన్స్కి అప్పుడు మనకున్న నాలెడ్జి, మన పూర్వీకులకున్న నాలెడ్జ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చేస్తున్నది మనం పెద్ద ఘనత కాదు, అప్పుడే మనకు అన్నీ ఉన్నాయి, అన్ని అస్త్రాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం పాడు చేసుకుని ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. అంచేత అప్పుడు అదన్నీ చెప్తే ఆ వేద యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ఎప్రిషియేట్ చేసి అక్కడ నన్ను ఫెలిసిటేట్ చేసి ఆ 5 వేదాలతోటి ఉన్న మెమెంటో ఇచ్చి మంచి చీరలు అవి పెట్టి సత్కరించారు. అది నాకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను వేదాలు చదవలేదు, ఉన్న నాలెడ్జే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు అంత ఎప్రిసియేషన్ వచ్చింది. అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు, ఎప్రిసియేషన్ వచ్చింది అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడ ప్రొఫెసర్ కింద, లెక్చరర్ కింద ఉన్నప్పుడు కాకినాడలో నాకు ఎవరైతే టీచర్సో ఆ టీచర్స్ వచ్చి మళ్ళీ నా దగ్గర స్టూడెంట్స్ కింద చేరారు. అదంతా నాకు చిత్రంగా అనిపించేది. అయితే ఒకటి, వాళ్ళని ఎప్పుడూ కూడా నేను చాలా రెస్పెక్ట్ చేసేదాన్ని. వన్స్ దే వర్ మై టీచర్స్ అంచేత చాలా రెస్పెక్ట్ చేసేదాన్ని. అలాగే నా దగ్గర 25-30 మంది పిహెచ్డి స్టూడెంట్స్ రీసెర్చ్ చేశారు. ఒక గ్రేట్నెస్ ఏమిటంటే అందరి థీసిస్లు కూడా ఎప్రిషియేట్ అయ్యి నా థీసిస్ లాగే పేరు ప్రతిష్టలతోటి వాళ్ళు డిగ్రీలు సంపాదించుకోగలిగారు. అది నాకు చాలా సంతోషం. ఎవరిది కూడా అంతమంది దాంట్లో ఎవరిది తప్పు రాలేదు అంటే అది ఒక క్రెడిటబుల్. వైస్ ఛాన్సలరు వాళ్ళు కూడా ఎప్పుడూ ఎప్రిషియేట్ చేసేవారు. నా థీసిస్ చెప్పాను కదా, 3 కూడా ఫారిన్ యూనివర్సిటీ వాళ్ళు, ఫారినర్స్ 3 కూడా నా థీసిస్ని ఎప్రిషియేట్ చేశారు. అది ఒక గ్రేట్ ఈవెంట్ కిందే యూనివర్సిటీ తీసుకుంది. తర్వాత యూనివర్సిటీ సెలక్షన్స్లో కూడా ఎప్పుడూ నేను తప్పు చెయ్యలేదు. దేనికి టెంప్ట్ అవ్వకుండా మెరిట్కే ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని మెరిట్ మీదే సెలెక్ట్ చేశాను. అందుకని చెప్పి యూనివర్సిటీలో ఇప్పుడున్న టీచర్స్ అందరూ కూడా నేనంటే వాళ్ళు ఒక మాతృభావంతో చూస్తారు, చెప్పుకుంటారు, మేడం గారి వల్ల ఇవాళ మేము ఈ పొజిషన్లో ఉన్నాము, ఆవిడ దేనికి టెంప్ట్ అవ్వకుండా మనని సెలెక్ట్ చేశారు అని చెప్పి. మిగతా కాలేజీ లెక్చరర్స్ వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్ కింద, వైస్ ఛాన్సలర్స్ కింద. వాళ్ళందరూ కూడా వచ్చి, మేడం ఆ రోజుల్లో మీ దగ్గరికి రావాలంటే మేము భయపడేవాళ్ళం, ఇప్పుడు ఒక్కసారి మీతో మాట్లాడాలి, మాకు సంతోషంగా ఉంటుందని చెప్పారు. అలా అది కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. రిటైర్ అయినప్పుడు నా పిల్లల్ని నేను చూసిన విధానానికి యూనివర్సిటీలో 3 అసోసియేషన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ అసోసియేషను, ఆర్ట్స్ వాళ్ళ అసోసియేషను, సైన్స్ వాళ్ళ అసోసియేషను, సైన్స్ స్టూడెంట్స్. ఈ 3 అసోసియేషన్స్ వాళ్ళు కలిపి నాకు ఫేర్వెల్ ఇచ్చారు అంటే అది యూనివర్సిటీలో చెప్పుకోదగ్గ విషయం. యూనివర్సిటీ హిస్టరీలో అలాంటిది జరగలేదని చెప్పి అందరూ కూడా ఎప్రిషియేట్ చేశారు. అది కాక యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మళ్ళీ ఇంకోటి అలాగా 3-4 సార్లు నాకు యూనివర్సిటీలోనే ఫెలిసిటేట్ చేసి నాకు ఫేర్వెల్ ఇచ్చారు అంటే అది యూనివర్సిటీ హిస్టరీలో ఎక్కడ జరగని విషయం. యూనివర్సిటీలో బెస్ట్ బాటనిస్ట్ ఆఫ్ ఇండియా, బెస్ట్ రీసెర్చర్ ఆఫ్ ఇండియా, బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్, మెడల్స్ వచ్చాయి. అది కాక నా స్టూడెంట్స్ నేను రిటైర్ అయ్యేసరికి 4-3 స్టూడెంట్స్ పిహెచ్డీలు అవ్వకుండా ఉండిపోయారు. అప్పుడు నేను వైస్ ఛాన్సలర్కి చెప్పి నాకు ల్యాబ్ కావాలని నేను గ్రాట్యుటీ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, పెన్షన్ కానీ, నో డ్యూ సర్టిఫికేట్ కానీ తీసుకోకుండా 1 ఇయర్ మేనేజ్ చేసి అందరినీ
పిహెచ్డీలు పూర్తి చేసి వాళ్ళ వైవాలు అవి పూర్తి చేసి వాళ్ళకి రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత నేను నా నోడ్యూ సర్టిఫికెట్, నా గ్రాట్యుటీ అవి తీసుకున్నాను. దానికి యూనివర్సిటీ వాళ్ళు చెప్పలేనంత ఎప్రిసియేషన్ చూపించి, ఏ ప్రొఫెసరు చెయ్యని పని నువ్వు చేసావు, స్టూడెంట్స్ కోసం ఏడాది ఏ అమార్జ్మెంట్స్ తీసుకోకుండా ఉన్న ప్రొఫెసర్స్ ఎవరూ లేరు, రిటైర్ అయ్యే ముందే మా అమార్జ్మెంట్స్ ఎప్పుడు ఫైనల్ చేస్తారని అడుగుతారు అని చెప్పి వైస్ ఛాన్సలరు అందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేసి ప్రతి మీటింగులోనూ కూడా చెప్తున్నారు. ఈవెన్ టుడే గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వచ్చి మేడం మిమ్మల్ని ఒకసారి కలుసుకోమని అని అడుగుతూ ఉంటే, నాకు సంబంధం లేని యూనివర్సిటీ గీతం వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సోషల్ సర్వీసే కాకుండా కొంతమంది జీవితాల్లో వెలుగునిచ్చి వాళ్ళని జీవితాల్లో స్థిరపడి పిల్ల పాపతోటి సుఖంగా ఉండేట్టుగా చూశాను. అలాగే కొంతమంది పిల్లలకి పరిస్థితుల్ని చూసి పెళ్ళిళ్ళు చేయించి వాళ్ళని కూడా జీవితాల్లో స్థిరపడేట్టుగా చేశాను. వాళ్ళందరికీ కూడా నేనంటే చాలా గౌరవం, అభిమానం ఉన్నాయి. నేను ప్రస్తుతం వింటేజ్ విశాఖలో ప్రెసిడెంట్ కింద ఉన్నాను. నాకన్నా ముందు ఏఆర్ సుబ్రహ్మణ్యం గారని యూనివర్సిటీ ప్రొఫెసరు ఆయన చేశారు. ఆయన దగ్గర నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని 9-10 ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి కూడా నేను చేస్తున్నాను. ఇక్కడ విశేషం ఏమిటంటే, నేను వెళ్ళకపోయినా నేను ఇన్నాళ్ళు ఒక్కరిని ప్రెసిడెంట్ కింద ఉండడం బాగుండదు, మీరు తీసుకోండి అని చెప్తే వాళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేయకుండా మీరే మాకు ప్రెసిడెంట్ కింద ఉండాలని చెప్పి అట్టే పెట్టుకుంటున్నారు. నన్ను రిజైన్ చేయనివ్వటం లేదు. ఇప్పుడు కొంచెం ఈ 1 ఇయర్ నుంచి నాకు కొంచెం హెల్త్ పర్మిట్ చేయక నేను వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళి డాక్టర్ గారిని అడిగి మా మేడంని మీరు బంధించేశారు, మాకు పంపటం లేదు అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఏమని, మేడం మీకే కాదు నాకు కూడా సమస్తం గురువు దైవం అన్నీని, అలాంటి ఆవిడని నేను మంచం మీద చూడలేను అని చెప్పి. ఒక విశిష్టత ఏమిటంటే ఆయనలో, నన్ను ఇప్పటికొక్కనాడు హాస్పిటలైజ్ చేయలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చి పరీక్షించి నాకు కావలసినవన్నీ చూసి చేసి పెడుతూ ఉంటారు. వింటేజ్ విశాఖ స్టార్ట్ చేయడానికి ఏమిటంటే, సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళందరూ కూడా కాలక్షేపం లేదని చాలా గొడవ పడిపోతూ ఉంటే, ఆ టైంలోనూ ఏఆర్ సుబ్రహ్మణ్యం గారు, నేను, సుదర్శనం గారు అని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంటు మేము ఆలోచించి మనం ఒక సంస్థ ఏర్పాటు చేద్దాం, ఇది సీనియర్స్ కదా, అంతే వింటేజ్ విశాఖ అని పెడదాం దానికి అని చెప్పి అనుకుని ఆ సంస్థ ఆర్గనైజ్ చేసి అప్పుడే 15-20 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. దాని ధ్యేయం సీనియర్ పీపుల్ని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ కష్టసుఖాల్లో పార్టిసిపేట్ చేయడం, ఒకళ్ళకొకళ్ళు సహాయపడడం. తర్వాత మీటింగులు నెలకు మీటింగు పెట్టుకుని ఆ మీటింగులో మంచి ఆధ్యాత్మికంగా కానీ మరి సాహిత్యపరంగా కానీ అన్ని విధాల మెడికల్గా కానీ మేము ఆర్గనైజ్ చేసి మీటింగులు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తెప్పించి ఆ మీటింగులో లెక్చర్స్ ఇప్పించి అంటే, ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి కార్డియాలజిస్ట్ కానీ అందరూ కూడా ఆర్థోపెడిక్స్ వాట్ నాట్ ఆల్ టైప్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి లెక్చర్స్ ఇచ్చి సహాయం చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా వచ్చి లెక్చర్స్ ఇస్తారు. ఆ సందర్భంలో నన్ను ఒకసారి చూసి శివానందమూర్తి గారు భీమిలి, ఆయన చూడగానే నన్ను అమ్మ అని పిలిస్తే వెళితే, నాకు మీరు దైవదత్తమైన అక్కయ్య గారు, నాకు భగవంతుడు మిమ్మల్ని ప్రసాదించారు, మిమ్మల్ని నేను పిలవచ్చా అని అడిగారు. ఆయనంతటి మహానుభావుడు అలా అడగడం ఏమిటి అని తప్పకుండానండి అని చెప్పాను. అలా ప్రతి పుట్టినరోజుకి ఆయన పుట్టినరోజుకి తమ్ముడు అని చెప్పి పట్టుకువెళ్ళి బట్టలు పెట్టేదాన్ని. వింటేజ్ విశాఖలో నో క్యాస్ట్, నో క్రీడ్ అండ్ నో రిలిజియన్, అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే, ఏ కుటుంబమైనా అందరూ ఒక కుటుంబంలాగా వ్యవహరించడం ఇప్పటిదాకా అలవాటు చేశాను. దాంతో ఇప్పుడు మెంబర్స్ అందరూ కూడా ఏక కుటుంబంలాగే ఉంటారు. దాంట్లో నేను స్వామి పరిపూర్ణానందని
మరి చా గరికపాటి నరసింహారావు గారు, మన లలిత పీఠాధిపతి స్వరూపానందనని వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరి చేత కూడా మాకు ఆ అనుగ్రహ భాషణలు ఇప్పించుకునేదాన్ని. అంచేత అందరికీ కూడా మేడం గారు ఇంట్లో కూర్చుని కూడా అన్నీ అరేంజ్ చేస్తున్నారన్న అభిమానంతో ఇప్పటికీ కూడా నన్ను ప్రెసిడెంట్షిప్ నుంచి రిజైన్ చేయనివ్వకుండా నన్ను చూస్తున్నారు. అదే కాక ప్రతి ఏడాది కూడా నేను పిక్నిక్ కార్తీక మాసంలో కార్తీక వన సంతర్పణలకు తీసుకువెడతాను. అక్కడ కూడా ఆధ్యాత్మికంగాను, తర్వాత చెప్పాను కదండి, నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, అందరినీ కలిపి ఆటలు ఆడిస్తాను. మరి క్విజులు రాస్తాను, నేనే రాస్తాను ఆ క్విజులన్నీ. అవన్నీ భారత భాగవతాల నుంచి, రామాయణం నుంచి, ప్రబంధాల నుంచి, మన చరిత్రలో ఉండే పెద్ద పెద్ద మహానుభావుల గురించి క్విజులు రాసి అలాగ పొద్దుట 8 గంటలకు వెళ్ళిన వాళ్ళం బస్సులో, సాయంత్రం రాత్రి ఇంటికి చేరుతాం. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అడుగుతూ ఉంటారు. ఆ విధంగా వింటేజ్ విశాఖకి నేను సర్వీస్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆ సర్వీస్ ఇంట్లో కూర్చొనే నేను చేస్తున్నాను. నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వయసు 95 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా హ్యాబిట్స్ ఏవి నేను మార్చుకోలేదు. ఏటా ఒకసారైనా అందరినీ కలుపుతాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక తాడు మీదకి లాక్కొస్తాను. మొన్న కూడా అందరినీ తీసుకొచ్చి డాల్ఫిన్ హోటల్లో పెట్టి నా పుట్టినరోజు నాడు అందరినీ కలిపితే పిల్లలందరూ కూడా ఎవరో తెలుసుకుని ఒక ఐకమత్యంతో మా కుటుంబం అంతా ఉంటారు. అది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటారు. అలాగే ఇప్పటికీ నేను పుస్తకాలు ఏవి విడిచిపెట్టాను, పుస్తకాలు అలా చదువుతూనే ఉంటాను. నాకు పొద్దుట 4:30కి లేచిన దాన్ని జపం తపం చేసుకుని నేను నా పనులన్నీ కూడా నేను చేసుకోగల శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. అన్నీ నేను చేసుకుంటాను. నాకే కాదు, ఈనాటికి కూడా నాకు నా స్టూడెంట్సు, నా స్కాలర్సు, ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అవసరాలకి మంచి చెడ్డ డిస్కస్ చేసి నా సలహా తీసుకుని అది వాళ్ళు ఫాలో అవుతారు, పాటిస్తారు. అలాగే పెళ్ళిళ్ళకు కూడా తీసుకువెళ్ళి మీరు చూడాలి అని చెప్పి ఆ పెళ్ళిళ్ళప్పుడు నన్ను అక్కడ నిలబెట్టుకుంటారు. అలాగా జరిగిపోతూ ఉంది. ఇప్పటికీ నేను పెడతాను, అన్నీ వాళ్ళకి అలా చేస్తూ ఉంటాను. 70 ఏళ్ళు అయ్యి నేను ప్రతి దసరాకి కూడా బొమ్మల కొలువు పెడతాను. ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు 10 రోజులు కూడా నేను పేరంటం కింద పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకరోజు మా కుటుంబం ఈ ఊళ్ళో ఒక 40-30 మంది పైన ఉన్నారు. అందరినీ కూడా ఓ రోజు పిలిచి అందరితోటి ఆ వేళ కుటుంబం వరకే ఆ పేరంటం. ఒక రోజుకు ఒక్కొక్క ఏరియా చొప్పున పిలిచి 10 రోజులు కూడా పేరంటం చేసి మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి, అందరికీ తెలియజేయాలని చేస్తాను. ఒకవేళ నేను ఎవరినైనా పిలవకపోయినా మమ్మల్ని పిలవలేదని వాళ్ళు ఫోన్ చేసి వచ్చేస్తారు. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏమిటి అంటే, ఇవాళ మనం పెద్ద చదువులు చదివాము అని చేత మనం ఏదో గొప్పవాళ్ళం అని చెప్పి అనుకోవలసిన పరిస్థితి లేదు. మనకన్నా కూడా చాలా చాలా గొప్పవాళ్ళందరూ ఉన్నారు. మనం ఏమిటి అంటే, ఎంత చదువు చదివినా మా అమ్మగారు నాకు మాట ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఏమని? తల వంచిన చెట్టు మించి గాలి వెళ్ళిపోతుంది, తల ఎత్తితే ఆ చెట్టుని గాలి విరక్కొడుతుంది ఆ కొమ్మలు. అందుచేత అమ్మ ఎప్పుడూ కూడా వందనంగా ఉండాలి అని చెప్పి మా అమ్మగారు చెప్పేవారు. ఆ మాట నాకు 10 ఏళ్ళప్పటి నుంచి మా అమ్మగారు చెప్పడం ఈనాటికి కూడా నేను ఫాలో అవుతాను. నాకు ఈ వయసు వచ్చినా అమ్మ చెప్పిన మాట, నాన్నగారు చెప్పిన మాట ఎప్పుడు నేను విడిచిపెట్టాను. ఇంకొకటి, ఇప్పుడు మా కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను ప్రతి ఏడాది ఓ ఫంక్షన్ పెట్టి వాళ్ళని ఎలా కలుపుతున్నానో ఊళ్ళో అందరినీ కూడా అలా కలుపుతూనే ఉంటాను. నేను నా స్కాలర్స్ అంతా కూడా కలుసుకుంటూ ఉంటారు. నేను బాటనిస్ట్ని. మొక్కలంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం. అదే కాదు, మాకు పెద్ద పెద్ద తోటలు ఉండేవి. అంచేత మా నాన్నగారి దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి మొక్కల మీద ఇంట్రెస్ట్. నేను మొక్కల్ని చూసి నేర్చుకున్న ఒక గుణపాఠం ఉంది. అది మీకు కూడా అందరికీ చెప్తాను. ఏమిటి అంటే, ఇప్పుడు మొక్కకున్న
త్యాగం ఎవరికీ లేదు. ఒక కొమ్మ కొట్టేస్తే మొక్క కోపించుకోదు, చెట్టు కొట్టేశారని కూడా అనదు. పాపం తల వంచుకుని మళ్ళా ఇంకో కొమ్మ ఇస్తుంది, మళ్ళా పువ్వులు పూస్తాయి, పళ్ళు పండుతాయి, మళ్ళా మనకు ఆధారం అయిపోతుంది. ఎంత త్యాగరించేస్తే నోరు విప్పి మాట అనకుండగా మళ్ళా అపకారం చేసి తనని దెబ్బ కొట్టిన మనకే ఉపకారం చేస్తోందో అది మనం చూసి నేర్చుకోవలసిన విషయం. ఒకళ్ళు ఎవరో ఎదే అన్నారని చెప్పేసి వాళ్ళకి అపకారం చేయకుండా వాళ్ళని ఉపకారం చేసి మంచి మాటలతోటి సరిదిద్దవలసిన బాధ్యత మనకుంది. మనం భారతీయులం, భారతీయ సంస్కృతి సంస్కారం నిలబెట్టవలసిన బాధ్యత మనకందరికీ ఉంది. మీకు ఫ్యూచర్ జనరేషన్కి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మీరు చూస్తుంటే పచ్చగా కనపడే చెట్టు మనకి తిండి పెడుతోంది, బట్టనిస్తోంది, గృహాలు ఇస్తోంది, సమస్తం వాటినాటన్నీ ఇస్తోంది. ఆ చెట్టుకి అంత అపకారం చేసినా మనకు మళ్ళీ ఎంత ఉపకారం చేస్తుందో చూసి తెలుసుకుని మీరు ముందు ఫ్యూచర్ జనరేషన్ అందరూ కూడా ఒక మంచి ప్రవర్తనతోటి ఒక పేరు ప్రతిష్టలు, మన దేశం పేరు ప్రతిష్టలు నిలబెట్టి మన వాళ్ళు ఆ గాంధీ గారు వాళ్ళు ఎంతంత సాక్రిఫైస్ చేశారో, భగత్ సింగ్ వాళ్ళు, సుభాష్ చంద్రబోసు వాళ్ళందరినీ ఆదర్శంగా పెట్టుకుని ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు. ఇవాళ మనం స్వతంత్రంగా ఉన్నామంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం చాలా నలిగాం. అలాంటప్పుడు వాళ్ళందరూ నిలబడి వాళ్ళు స్వార్థత్యాగంతో మనందరినీ వాళ్ళ ఇండిపెండెంట్ పౌరుల కింద నిలబెట్టారు అంటే అది వాళ్ళు చేసిన త్యాగం. అది మనం మర్చిపోకుండా మనం అట్టే పెట్టుకుని ఆ త్యాగాన్ని మనం కూడా చెయ్యాలి. చేసి మన ముందు జనరేషన్ వాళ్ళకి మన దేశ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు తెలియజేసి మీరు మంచి పౌరుల కింద ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను మా కుటుంబ చరిత్ర ఒక పుస్తకాన్ని రాశాను. అందులో కూడా ఆఖరి పేజీలో మా పిల్లలందరికీ ఫ్యూచర్ జనరేషన్ ఇలా ఉండాలి అని చెప్పి నేను ఇదే ఆదర్శం చెప్పాను. ఒకటి, నాకు చిన్నప్పుడు నాకు సంస్కృతం చెప్పిన ఆయన, భగవద్గీత చెప్పిన తాతగారు వాళ్ళు ఏమి చెప్పారో అవి ఈనాటికి ఫాలో అవుతూ, భగవద్గీత చదవడంతో అయిపోదు, వల్లివేయడంతో అయిపోదు, ప్రతి శ్లోకాన్ని మనం ఫాలో అవ్వాలి, ఆచరించాలి. ఆనాడే మనం స్వచ్ఛమైన భారత పౌరులం అవుతాం. 1948లో విశాఖపట్నం వచ్చాను. వచ్చేసరికి హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు పరిస్థితుల్లో కన్వేయన్స్ ఏమీ ఉండేది కాదు. ఒక ఎస్ఆర్ఎంటీ వాళ్ళది బస్సు ఒకటి ఉండేది, తర్వాత యూనివర్సిటీకి 2 బస్సులు ఉండేవి. అది తప్పితే ఆటోలు అవి ఏమీ లేవు. చాలా కాలుష్యరహితంగా ప్రశాంత వాతావరణంతో ఉండేది. ఇంకోటి, విశాఖపట్నంలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఒక గ్రేట్నెస్ ఏమిటి అంటే జనం చాలా సౌమ్యులు, చాలా శాంతమూర్తులు, పరోపకార బుద్ధి ఉన్నవాళ్ళు. ఇక్కడ ఎవరి దగ్గర ఏ భయం లేదు. ఇప్పుడు రాత్రి వేళ ఆడపిల్లల అవతలకు వెళ్ళినా భయం లేని పరిస్థితులు మన విశాఖపట్నం ఒక్కచోటనే ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా ఈ శాంత వాతావరణం ఎక్కడా దొరకదు. అది ఆది నుంచి కూడా నేను చూస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. నేను ఒకప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి ట్రైన్ దిగి ఇంటికి వచ్చేదాన్ని, భయం ఉండేది కాదు. అలాంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. మన సముద్రం చల్లటి గాలి వేస్తూ మంచి వాతావరణాన్ని ఇస్తూ మనకి చాలా ఆహ్లాదకంగా, వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఒక పర్యాటక స్థలంగా వెళ్ళి వస్తారు. మనకి చల్లగా ఉంటుంది. ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఇది ఆంధ్ర ఊటీయా అనిపించేది. మే నెలలో కూడా ఫ్యాన్ వేసుకోవాల్సిన పరిస్థితి లేదు, చల్లగా ఉండేది. మా ఇల్లు కట్టినప్పుడు నాకు సముద్రపు తుంపర్లు వచ్చి మీద పడుతూ ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ సముద్రం అలా ఉండేది. వచ్చిన వాళ్ళకి, మా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్కి వచ్చిన వాళ్ళకి కానీ దేనికి వచ్చిన వాళ్ళని అందరినీ బీచ్కి తీసుకువెళ్ళి చూపిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇంత సుందరమైన సిటీ ఎక్కడా లేదని. నేను వచ్చిన కొత్తల్లో యూనివర్సిటీ బస్సులో వెళ్ళేదాన్ని. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు జూలై వచ్చింది అంటే గవర్నర్ బిల్డింగ్ దగ్గర అక్కడ అదంతా కూడా పెద్ద
అడవి ఉండేది. ఆ చెట్ల మించి ఈ బఠానీ తీగలు, గులాబీ రంగు పువ్వులు అలా వేలాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది. ఆ కొండలన్నీ కూడా ఎంతో తమాషాగా ఉండేవి. ఆ కొండలను చూస్తుంటే చెప్పడానికి నోరు రాదు, అంత ఆనందంగా, అంత ఆహ్లాదకరంగా ఉండేవి. ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ నేను మా వింటేజ్ విశాఖ పౌరులందరినీ, మెంబర్స్ అందరినీ మన కైలాసగిరి కొండ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ అక్కడ టాయ్ ట్రైన్ ఉంది, అది తర్వాత మ్యూజియము అవన్నీ కూడా చూపించాను. అంతా అది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో నేను చెప్పలేను. అలాంటి విశాఖపట్నం మళ్ళీ ఇంకెక్కడా ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే యూనివర్సిటీ కూడా నేను చేరినప్పుడు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, రీసెర్చ్ మైండెడ్ తోటే ఉండేది. కానీ ఇంకా ఏ పాలిటిక్స్ కూడా ఉండేవారు కావు, ఏ కులమో తెలిసేది కాదు. అందరం ఒకటే కులం అనుకునేవాళ్ళం. అలాగా యూనివర్సిటీ ఉండేది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. ఇక్కడ ఓ మాట నేను చెప్పాలి అంటే, ఇప్పుడు మహారాజాస్ ప్యాలెస్ ఉంది కదా విజయనగరంలో, ఆ ప్యాలెస్ని అంతా కూడా ఉమెన్స్ కాలేజీ కింద కన్వర్ట్ చేసింది నేనే. నేను వెళ్ళి వారానికి 3 రోజులు అక్కడ ఉండి వాళ్ళ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ సెంట్రల్ బిల్డింగ్లో ఆ పెద్ద హాల్లో నన్ను పెడితే ఒక్కరిని ఉండలేక కొంచెం కంగారు పడ్డాను కూడాను. అది నెమ్మదిగా ఒక 5-6 నెలల్లోనూ అది ఉమెన్స్ కాలేజీ కింద కన్వర్ట్ చేశాను. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మానస ట్రస్టు మహారాజాసుది. విజయనగరం మహారాజు పక్కన కూర్చోబెట్టుకుని ఎప్పుడు కూడా అమ్మానే సంబోధించారు, కానీ ఇంకోలాగా నన్ను సంబోధించలేదు, పేరెట్టి పిలవలేదు. అంత గౌరవ మర్యాద ఆయన చూపించారు. తర్వాత మానస ట్రస్టు వాళ్ళకి నేనంటే చాలా అభిమానం. వాళ్ళు నన్ను ఆ డిసిప్లిన్ అక్కడ మెయింటైన్ చేయడానికి తీసుకువెళ్ళి అక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయిస్తూ ఉండేవారు. స్వామి జ్ఞానానంద ఆయన పెద్ద పేరు ఆయన చాలా ఎఫెక్షనేట్గా ఉండి, అమ్మ నీ డిసిప్లిన్ ప్రతి చోట ఉండాలని అనేవారు. అలాగే విజయనగరం కాలేజీ మహారాజాస్ ప్యాలెస్ని కాలేజీ కింద, ఉమెన్స్ కాలేజీ కింద కన్వర్ట్ చేసింది కూడా నేనే. 2019 సంవత్సరంలో టీవీ టూరిజం వారు మొట్టమొదట ప్రారంభించిన ఈ ప్రణాళిక జయప్రదంగా జరుగుతూ అలాగ చాలా వృద్ధిలోకి వచ్చి ఇంతలో అంతెంతలై కొండంతలై పైకి రావాలని చెప్పేసి నేను టీవీ టూరిజం వారికి నా అభివందనలు తెలియజేస్తూ, వారికి ఈ వయసులో ఉన్నదాన్ని కనుక నేను నా ఆశీర్వచనాలు కూడా ఇస్తూ, వారు పైకి వచ్చి పేరు ప్రతిష్టలతోటి, గౌరవ మర్యాదలతోటి, ఇటువంటి సంస్థ లేదు, ఇంత ఛానల్, ఇంత పేరు ప్రతిష్టలతోటి ఏ ఛానలు లేదనేటటువంటి పేరు తెచ్చుకోవాలని కోరుతూ, ముఖ్యంగా మణిభూషణ కుమారి గారికి, నీరజకి నా ఆశీస్సులు అందజేస్తూ వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఈ సంస్థని నిలబెట్టి దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆనందించి సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు, నా ఆశీస్సులు తెలియజేస్తూ మీ మహేశ్వరీదేవి.